ఉమ్. మీరు ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ లింక్ క్లిక్ చేయండి. ఇప్పుడు నేను గ్రూప్లో లింక్ పెట్టాను కదండి, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడే పెట్టాను, మళ్ళీ గ్రూప్లో మళ్ళీ రిఫర్ చేస్తాను. ఉమ్, పెడతాను ఒకసారి గ్రూప్లో చూడండి. సరేండి. ఆన్లైన్లో నా వాయిస్ వినిపిస్తుంది, ఒకసారి ఎస్ఆర్ ఏదో ఒకటి చెప్పరా. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే, రండి. ఆన్లైన్లో ఎవరైనా ఈ రోజు జాయిన్ అయితే చూడండి, అక్కడ అన్మ్యూట్ బటన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాయి. శైలజ గారు మీకు ఓకేనండి ఇప్పుడు? Just now it's open, sir. ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేయండి, నార్మల్ టైంలో మ్యూట్ చేసుకోండి. Yeah, okay, sir. Sure. Thank you. ఒక్క 5 minutes అండి, మనలో ఫస్ట్ రోజు కదా, ఎవరు మిస్ అయితే వస్తారు. ఇక్కడ నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి? అంటే అకౌంట్స్లో డెబిట్ క్రెడిట్ అని తెలీదు, వెరీ స్టార్టింగ్ నుంచి అండి. రండి. అందరు కామర్స్ తెలుసా అందరు మిగతా వాళ్ళకి? ఎవరైనా వస్తే ప్రసన్న గారు అవసరం ఇప్పుడు ఇచ్చిందండి. చైర్స్ ఇదిగోండి ఇక్కడ ఉంటాయి. మధ్యలోకి చైర్స్ పట్టుకెళ్ళిపోవచ్చు, మధ్యలోకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చైర్లు, లోపల చైర్స్ ఉంటే చూడండి, తీసుకోండి అలాగే వచ్చి.
మీరు అలా మధ్యలోకి వెళ్ళిపోవచ్చు. మీరు ఇలా వెళ్ళిపోండి, పర్లేదు. మధ్యలో మనం ప్రాక్టికల్స్ చేసినప్పుడు వాకింగ్ రూట్ అవసరం, కానీ మీరు కూడా అలా వెళ్ళిపోండి మధ్యలో. ఇక్కడ పక్కన ఏమైనా ఎవరైనా వస్తే ఎక్స్ట్రా చేయట్లేదు, అది క్లోజ్ చేసేయండి, ఆ డోర్ క్లోజ్ చేసేయండి. అలాగే ఆన్లైన్లో 2 minutes అండి, ప్రాక్టీస్ అయిన తర్వాత వీళ్ళని అటు నుంచి అలా పంపిస్తుంది. అది క్లోజ్ చేసేయండి. స్మైలీగా ఉంది ఫేస్ ఈరోజు. సో బాబా సరిపోతుంది. కొంచెం ఓకే. సో మైసెల్ఫ్ సిఏ కిరణ్ కుమార్. మీలో కొంతమంది నేను మెసేజ్ ద్వారా పరిచయం ఉండి ఉండొచ్చు. సో ఆల్రెడీ కొంత బ్యాచ్ ముందు వాళ్ళు, మన వాళ్ళు జిఎస్టీ బ్యాచ్ కన్వీన్ అయిన వాళ్ళకి డెఫినెట్ తెలుస్తుంది. సో మీరు స్టార్టింగ్ జస్ట్ ఈ రోజు ప్రివ్యూ క్లాస్ అనమాట. అంటే ప్రివ్యూ అంటే మీరు బుక్ తీసే ముందు ఇండెక్స్ పేజ్ ఉంటుంది కదండి, ఒక టాపిక్ ఏ పేజ్ నుంచి ఏ పేజ్ వరకు ఉంటుంది, అలాంటి సెషన్ అనమాట. సో నెక్స్ట్ 2 months ఏం జరగబోతుంది అనేది ఒకసారి ఆల్రెడీ ముందు బ్యాచ్ వాళ్ళకి తెలుసు, అకౌంట్స్ గురించి ఆఫ్ కోర్స్ తెలియదు ఇది కూడా. సో ఏం జరగబోతుంది అంటే ఒకసారి ఓవర్ వ్యూ చూసుకొని నెక్స్ట్ నుంచి మనం స్టార్టింగ్ క్లాస్ చెప్తాను. సో నేను మొత్తం మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ 4 ఉంటాయండి బేసిక్గా మెయిన్లీ. సో ఫస్ట్ మంత్ అంతా మనం చెప్పుకునేది అకౌంట్స్ అండ్ టాలీ ప్రైమ్. టాలీ గురించి మీకు తెలుసు కదా, సో అప్డేట్ వెర్షన్ టాలీ ప్రైమ్. సో టాలీ ప్రైమ్ రావాలంటే మనం డైరెక్ట్ గా టాలీలో ఎంట్రీస్ చేసామనుకోండి, గుడ్డిగా ఏం చేయవచ్చు. ఇప్పుడు పర్చేజ్ ఎంట్రీ ఇది, సేల్ ఎంట్రీ ఇది, బ్యాంక్ ఎంట్రీ, పేమెంట్ ఇది, రిసిప్ట్ ఎంట్రీ గుడ్డిగా వేయించవచ్చు. కానీ ఎక్కువ రోజులు మీకు గుర్తుండదు. గుర్తుండాలంటే మీకు లోపల కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ చెప్పడానికే మన కార్తిక్ గారు అకౌంట్స్ చెప్తారనమాట. ఇది ఒక వారం రోజులు ఇలా కంటిన్యూ అవుతుంది. సో మీరు ఫస్ట్ రోజు నుంచి ప్రాక్టికల్స్ అంటే ప్రాక్టికల్సే, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోలేము ప్రాక్టికల్సే స్టార్ట్ నుంచి. కానీ ఈ ప్రాక్టికల్స్ చేయాలంటే మనకు కావాల్సిన థియరటికల్ కంటెంట్ అది ఫస్ట్ 1 week ఉంటుంది. సో దాన్ని అకౌంట్స్ క్లాస్ అంటారు. సో ఫస్ట్ అకౌంట్స్ ఇది ఒక 7 days ఉంటుందండి. హలో సార్, కిరణ్ సార్. చెప్పండి. అది శైలజ. ఇది స్క్రీన్ నాకు నార్మల్ గా స్మాలే వస్తుంది మీ స్క్రీన్. లేఅవుట్ మార్చుకోండి, లేఅవుట్ దగ్గర క్లిక్ చేసి సింగిల్ వ్యూ అని కొట్టండి, నేను ఒక్కనే కనిపిస్తాను, మీ పక్కన విద్యార్థులు ఎవరు కనిపించరు. ఇక్కడ లేఅవుట్ లేఅవుట్ అని ఉంటుంది చూడండి. ఓకేనండి. ఆన్లైన్ లో చూసుకోండి, లేఅవుట్ అని సింగిల్ వ్యూ ఉంటది, అది కొడితే నేను ఒక్కనే కనిపిస్తాను. సో అకౌంట్స్, సో ఈ అకౌంట్స్ ఎందుకు నేర్చుకుంటాం మనం? అకౌంట్స్ ఎందుకు నేర్చుకుంటాం? మనకి టాలీ ప్రైమ్ ఇప్పుడు బయట నడుస్తుంది, అప్డేట్ వెర్షన్ 7. ఇప్పుడు అప్కమింగ్ 7.1 కూడా వస్తుంది అనుకోండి. 7 నేర్చుకుంటే సరిపోతుంది. ఈ వెర్షన్స్ ఏంటంటే చిన్న చిన్న వెర్షన్స్ 7.1, 7.2 ఇవన్నీ వెర్షన్స్ ఏంటంటే మార్కెటింగ్. టాలీ ఒకటి ఉందని చెప్పి జనాలకి ఎక్కువ తెలియడానికి ఎక్కువ అలా ప్రమోషన్ చేసుకుంటారు తప్ప వెర్షన్ కి మనకి ఏమి మార్పులు చెందవు. ఇప్పుడు మీకు 7 వస్తుంది, ఇప్పుడు రన్నింగ్ వేసుకుంటే 7, తర్వాత ఒక 6 months తర్వాత 7.1 వెర్షన్ అంటారు. ఇప్పుడు యాపిల్లో 18, 19, ఇప్పుడు అప్కమింగ్ 18 18 రా. సో వెర్షన్ ఎందుకు? చిన్న చిన్న ఫీచర్సే.
అది కానీ ఫోటో కెమెరా ఇలా తీయకుండా వేరేలాగా ఏమైనా తీస్తుందా? అంతే ఉంటుంది. కానీ చిన్న చిన్న ఫీచర్స్ యాడ్ చేస్తారు. ఇది కూడా టాలీ కూడా అలాంటిది. సో మెయిన్లీ మనం టాలీ రావాలంటే మనకి అకౌంట్స్ అన్ని బేసిక్స్ తెలియాలి. ఇక్కడ ఎంతమంది నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారు? నాన్ కామర్స్ అసలు అకౌంట్స్ లో డెబిట్ క్రెడిట్ కూడా తెలియదు. తెలుసు కానీ నాన్ కామర్స్ తెలియదు. దానికి తప్పే ఉంది. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం గూగుల్లో డెబిట్ క్రెడిట్ అని తెలుసు. సో మీ వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. మీ అందరూ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్. వెరీ నైస్. ఈ ఎప్పుడు ఇంత లేదు కదండి. ప్రతి బ్యాచ్ లో 90% ఇప్పుడు నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవారు అనమాట. వీఆర్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ దట్ మీరు అందరూ కామర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీకు అకౌంట్స్ అనేది చాలా ఈజీగా అర్థం. సో అది సో మీకు తెలుసు కానీ మళ్ళీ ఇంకొకసారి రీఫ్రెష్ చేయడానికి మళ్ళీ స్టార్టింగ్ నుంచి అసలు డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏంటి, అలా ఎంట్రీలు ఎలా పడతాయి, బేసిక్స్ అన్ని కూడా అకౌంట్స్ లో చెబుతారు. సో ఫస్ట్ రోజు నుంచి మనం టాలీ క్లాస్ స్టార్ట్ అయిపోయినట్టే. కానీ ఆ బేసిక్స్ ఫౌండేషన్ బాగుంది అనుకోండి, పై బిల్డింగ్ బాగుంది. నేను టాలీకి ఎప్పుడైతే ఈ 7 days అయిపోతాయో టాలీ ప్రైమ్ 7.0 నెక్స్ట్ 7.1 వస్తే 7.1 ఏదైతే అప్డేట్ వెర్షన్ ఉంటుందో ఆ వెర్షనే మనం డౌన్లోడ్ చేస్తాం. మీరే డౌన్లోడ్ చేస్తారు. మీకు సిస్టమ్స్ ల్యాప్టాప్స్ ఉంటే మీరు తెచ్చుకుంటారు, లేదంటే ఈ సిస్టంలో అయినా సరే అప్డేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా ఎలా చేయాలని చెప్పి మనం వెర్షన్ చూపిస్తాం. సో ఏ వెర్షన్ అయితే మనకి మీరు ఈ 7 days తర్వాత ప్రెసెంట్ అయితే 7 నడుస్తుంది. ఈ 7 days తర్వాత అప్డేటెడ్ టాలీ వెబ్సైట్ లో ఏదైతే అప్డేట్ ఉంటుందో అదే డౌన్లోడ్ చేస్తారు. అది డౌన్లోడ్ చేసి మనం చేయిస్తాం. సో నెక్స్ట్ 20 to 25 days టాలీ ప్రైమ్ ఉంటుంది. సో టాలీ ప్రైమ్ లో 3 stages ఉంటాయి. టాలీ విత్ బేసిక్ అకౌంట్స్ అంటే ఇక్కడ ఏవైతే జర్నల్ ఎంట్రీస్ నేర్చుకుంటారో ఆ జర్నల్ ఎంట్రీస్ తో ఎంట్రీ చేయడం నేర్చుకుంటారు. అది జస్ట్ వార్మప్ లా అనమాట. తర్వాత టాలీ విత్ ఒరిజినల్ ఇన్వాయిసెస్ అంటే టాలీ విత్ జిఎస్టీ అండ్ టాలీ విత్ టీడీఎస్. సో జిఎస్టీ టీడీఎస్ గురించి మీరు వినే ఉంటారు. జిఎస్టీకి ముందు బ్యాచ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. కానీ ఫ్రెష్ గా మళ్ళీ ఇన్వాయిసెస్ గురించి స్టార్టింగ్ నుంచి జిఎస్టీ ఎలా ఉంటుంది, టీడీఎస్ ఎలా ఉంటుంది, టాలీలో ఎలా ఉంటుంది అని చూద్దాం. సో దీనిలో 3 stages. స్టేజ్ 1 టాలీ విత్ బేసిక్ జర్నల్ ఎంట్రీస్. సెకండ్ది టాలీ విత్ టీడీఎస్ అండ్ జిఎస్టీ. దీన్ని టాలీ విత్ టాక్సేషన్ అంటారు. ఏమంటారు? టాలీ విత్ టాక్సేషన్. జిఎస్టీ టీడీఎస్ అంటే టాక్సెస్ కదండి. సో అందుకే ఏమంటారంటే టాలీ విత్ టాక్సేషన్. టాక్సేషన్ అంటే జిఎస్టీ అండ్ టీడీఎస్. ఆ రెండింటితో పాటు ఎంట్రీస్. ఇక్కడ ఎంట్రీస్ చెప్పేవి ఒరిజినల్ ఇన్వాయిసెస్. అంటే అందుకని ముందు చెప్పాల్సింది ఏంటంటే మన ఆడిట్ ఫర్మ్ అంటే సిఏ ఆఫీస్ అనమాట. సో మాకు ఏవైతే ఒరిజినల్ ఇన్వాయిస్ కాపీస్ ఉంటాయో ఆ ఒరిజినల్ కాపీస్ తోనే మీతో చేస్తాం. ఒక 5 to 6 ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే రేపు పొద్దున ఎక్కడికైనా ఇక్కడ నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మీకు కొత్తగా ఏమి అనిపిస్తుంది. ఏవైతే ఒరిజినల్ ఇన్వాయిస్ ఉన్నాయో వాటితోనే చెప్తాం కాబట్టి రేపు పొద్దున జాబ్కి వెళ్ళినప్పుడు సేల్ ఇన్వాయిస్ అంటే ఇది, పర్చేజ్ ఇన్వాయిస్ అంటే ఇది అని ఈజీగా అర్థమైపోతుంది. కానీ రోజు క్లాసెస్కి రావాలి. ఒక రోజు వచ్చి వచ్చింది ఇంతేనా సేల్ ఎంట్రీ, ఒక రోజు సేల్ చెప్తాం, 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తాం. ఆల్రెడీ ఫస్ట్ రోజు చేయించారు కదా చాలా చిన్న విషయాలు అంటవన్నీ అని చెప్పి మానేశారు అనుకోండి, అంతా వస్తాయి. ఏమి మనకి రాదు. మాకు వచ్చు కాబట్టి మేము చెప్తున్నాం. మీకు రావాలంటే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే మీరు చెయ్యండి. సో ఆ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి నేను ఒకసారి మేము చెప్తాం, తర్వాత మీరు చేస్తూ ఉంటారు. సో ఇది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే టాలీ విత్ ఇన్వెంటరీ. దీన్ని ఇన్వెంటరీ అకౌంటింగ్ అంటారు. ఇన్వెంటరీ అకౌంటింగ్ వస్తే ఇంకా మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టు అనమాట. సో ఇన్వెంటరీ అకౌంటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పి ప్రతి ఇంపార్టెంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఈ కోర్సు ఒక 6 months అలాగే సాగదీయచ్చు. సాగదీసి మా టైం వేస్ట్ మీ టైం వేస్ట్ చేయొచ్చు. కానీ అలా చేయట్లేదు. సో ఎందుకంటే ప్రతి ఒక్క టైం ఇంపార్టెంట్. మనం ఇప్పుడు జాబ్కి కావాలనే కదా అక్కడికి అందరూ వచ్చారు, ఏదో సరదాగా వచ్చారా? అందరూ ఏదో పర్పస్ జాబ్ పట్టాలి. ఇది కాలేజ్ కాదు, ఏదో అలాగా బంక్ కొట్టి కాలేజీలో లాస్ట్ బెంచ్ లో ఉండి ఏదో ఉన్నట్టు అలా ఉండరని నాకు తెలుసు. ఎందుకంటే బికాస్ ఆల్ కంప్యూర్ ఫర్ పర్పస్. జాబ్ అనే ఒకటి గోల్ అనుకుని వచ్చి ఉంటారు కాబట్టి ప్రతిరోజు రావాలి. ఇది సాగదీసే కోర్స్ కాదు, ప్రతిరోజు ఇంపార్టెంటే. ఒక రోజు మిస్ అయిందా క్లాసు, ముందు రోజు క్లాస్తో లింక్ పోతుంది. లింక్ పోయిందంటే హోమ్ అవస్థ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ రావచ్చు, చాలా బిజీగా ఉంటారు, అవునా కదా? సో ఎవరైనా హోమ్ నమస్వా అయిపోతే మన
దగ్గరలో ఉండేవాళ్ళు పక్కింటి వాళ్ళు మనం అప్పుడు బయటకు రావడానికి అవ్వదు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, రికార్డింగ్ క్లాస్. ఈ రికార్డింగ్ 8 days వరకు ఉంటుంది. తరతరాలుగా బ్యాచ్ అయిపోయినంత వరకు ఉంటుంది అంటే ఉండదు, ఓన్లీ ఫర్ టెంపరీ పీరియడ్ 8 days మాత్రమే ఉంటుంది. సో చాలా మంది రికార్డింగ్స్ అడుగుతారు, కానీ ముందు రోజు క్లాస్ రికార్డింగ్ అడిగిన ఉదయాన్నే పెట్టేస్తారు మెసేజ్ 10 గంటలు అయ్యేటప్పుడు. కానీ ఆ రికార్డింగ్ చూస్తారా చూడరా అనేది ఎందుకంటే గంటన్నర చూడాలి, సినిమాలా ఉంటుంది. సో ఆ రికార్డింగ్ మీద డిపెండ్ అవ్వకండి. సో మీరు డైరెక్ట్ క్లాసెస్ వచ్చి వినడానికి ట్రై చేయండి. అత్యవసర పరిస్థితి అయితే మాత్రమే మీరు ఆ రికార్డింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. సో ఎందుకు రికార్డింగ్ ఆప్షన్ పెట్టామంటే ప్రతిరోజు ఇంపార్టెంట్ కాబట్టి ఏ క్లాస్ అయినా సరే నిజంగా జెన్యున్ గా ఒకసారి రివిజన్ చేసుకోవాలన్నా సరే రికార్డింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన క్లాస్ నేను రివిజన్ చేసుకోవాలనుకోండి, ఎఫర్ట్ నిజంగా పెట్టి డెఫినెట్ గా నేను ఏదో 2 నెలల్లో సెటిల్ అయిపోవాలి అని చెప్పి ఆ లోపల డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ ఉంటే అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు అందరూ అడిగినా సరే నేను పెడతాను 1 by 1. సో అది ఆప్షన్ యూజ్ చేసుకోండి, బట్ డోంట్ డిపెండ్ ఆన్ ఎక్స్క్లూజివ్లీ రికార్డింగ్స్. ఎందుకంటే క్లాస్ వస్తేనే దానికి రివిజన్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. సో ఇది ఇలాగా మాకు 30 days అవుతుంది. సో మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడే చెప్తున్నాను ఏంటంటే, ఈ అకౌంట్స్ క్లాస్ వినేటప్పుడు అంతా కొంచెం థియరిటికల్ గా ఉంటుంది కాబట్టి మనం విజువలైజ్ చేసుకోలేం. కాబట్టి ఏం జరుగుతుందో, అసలు అక్కడ ఏం బోర్డు మీద ఏ రాస్తున్నారో, నేనేమంటానో అన్న ఆలోచన, అసలు ఎందుకు జరిగింది, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. అవన్నీ ఎక్కడ సాటిస్ఫై అవుతాయి? ఇక్కడ మీరు లెడ్జర్ అంటారు, కార్తిక్ గారు ఏమో లెడ్జర్ అని చెప్తారు. లెడ్జర్ గురించి ఎక్కడ తెలుస్తుంది? టాలీలో ప్రాక్టికల్ గా చూస్తే తెలుస్తుంది. సో ఇక్కడ నేర్పించింది విజువలైజ్ చేసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇంప్లిమెంటేషన్ స్టేజ్ వరకు మనం ఉండాలన్నమాట. సో అది ఇంప్లిమెంటేషన్ షెడ్యూల్లోని ఇవన్నీ నేర్చుకుంటారు. ఇక్కడ నేర్చుకున్నది ఏమి వృధా పోదు. సో ఏవైనా సరే అటు ఇటుగా అయినా సరే మనకి అది బుక్ లో రాసుకొని ఉంచుకోండి. అవన్నీ కూడా టాలీ ట్రైన్, ఈ ఏవైతే 7 days తర్వాత మనకి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతాయో దానిలో అన్ని క్లియర్ అయిపోతాయి. మీరు ఒరిజినల్ గా చూస్తారు, ఇక్కడ థియరిటికల్ గా ఏదైతే లెడ్జర్ అని చెప్పి టీ షేప్ లో వేస్తారు, వేసి ఇక్కడ క్రెడిట్ అంటారు, ఇక్కడ డెబిట్ అంటారు. ఇవన్నీ కూడా మీరు విజువలైజ్ చేసుకున్నదంతా ఈ టాలీ ట్రైన్ లో మీకు మ్యాండేటరీ కనిపిస్తుంది. నేను చెప్తాను టాలీ, నేనే చెప్తాను, చెప్పడం మర్చిపోయాను. టాలీ నేను చెప్తాను, అకౌంట్స్ కార్తిక్ గారు చెప్తారు. అండ్ మన ప్రసన్న గారు ఉన్నారు, మా సీనియర్ టీము, సీనియర్ మేనేజర్, మాకు సపోర్టింగ్ అనమాట. మనకి దేనికైనా సరే మీకు ఏమైనా క్లాసెస్ అయిపోయిన తర్వాత సపోర్టింగ్ ఫ్యాకల్టీ లా అన్నమాట. సో అది ప్రసన్న గారు మీరు మనందరూ వెయిట్ చేస్తున్నారు. సో అదండి. సో ఈ 1 month అంతా ఇలాగా అవుతుంది. ఈ 1 month తర్వాత మీరు ఏ ఇన్వాయిస్ ఇచ్చినా సరే డైరెక్ట్ గా మీరు ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినా సరే డైరెక్ట్ గా ఇంక్రీజ్ చేసే పొజిషన్ లో ఉంటారు. కానీ డైలీ రావాలి, 30 days కంటిన్యూస్ గా రావాలి. ఎందుకంటే ఏ బిజినెస్ కి అయినా సరే మనకు 3 అవసరం ఉంటాయి: సేలు, పర్చేజ్, బ్యాంక్ స్టేట్మెంట్. ఈ 3 కానీ 5 సార్లు చేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? 6వ సారి మనమే డైరెక్ట్ గా కంపెనీ పెట్టేసి మనం మొత్తం చేయాలని వస్తాయి. సో యు విల్ బి ఇన్ దట్ సిచ్యువేషన్. మీరు ఆ పొజిషన్ లో వస్తారు. కానీ సబ్జెక్టు మీరు డైలీ రావాలి, ఎక్సర్సైజెస్ అన్ని చేసినవన్నీ పెట్టాలి. ఆ గ్రూప్, మన గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాం కదండి, ఆ గ్రూప్ అందుకే ఫర్ షేరింగ్ పర్పస్. నేను ఒకసారి చేసి పెడతాను, మీరు కూడా ఒకసారి చేసేసి పెట్టేస్తూ ఉండాలన్నమాట. సో దట్ మీకు కూడా గుర్తుంటుంది. ఇలా 1 month అవుతుంది. సో దీనికి మెటీరియల్ కూడా షేర్ చేస్తాము. సో అది ఇంటర్వ్యూ మెటీరియల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్లాసెస్ చెప్తున్నప్పుడే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమవుతున్నాయి, ఏం అడుగుతారు ఇంటర్వ్యూలో అనేది కూడా చెప్తాను, కార్తిక్ గారు కూడా చెప్తారు. సో దట్ మీరు దాన్ని గుర్తుపెట్టుకొని నోట్ అకౌంట్ చేసుకుంటే మీకు జాబ్ అయిన ఇంటర్వ్యూలో అటెండ్ అయితే మీకు అది ఉపయోగపడుతుంది. ఇది ఫస్ట్ మంత్. సెకండ్ మంత్ లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ముందు ఎవరైనా జిఎస్టీ నేర్చుకున్నారో వాళ్ళు వెళ్ళిపోతారు. సో తర్వాత ఇంకొకరు అలా జాయిన్ అవుతుంటారు. అయితే జిఎస్టీ ఏం జరుగుతుంది కొంతమంది ఇక్కడ తెలుసు. సో జిఎస్టీ సెకండ్ మంత్ అంతా ఏం జరుగుతుందంటే జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్. అయితే చాలా మంది ఈ కోర్స్ వేరా, ఆ కోర్స్ వేరా కూర్చొని ఇది వేరా అది వేరా అనుకుంటారు. అది వేరా ఇది వేరా కాదు. ఒకే బిజినెస్ కి సేలు, పర్చేజ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావాలి కదా. సో ఈ సేల్ మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అదే సేల్ మీద జిఎస్టీ కట్టాలి. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు సేల్ మైనస్ మనకి ఏమైనా ఎక్స్పెన్స్ ఉంటే, అంటే మనకి ఏమైనా ఖర్చులు చేసి ఉంటే అది లెస్ చేసేసి కడతాం. జిఎస్టీలో అదే సేల్ మీద జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని కడతాం. ఈ 2 జరిగిందే టాలీలో వేస్తాం. అంటే ఇదంతా ఒకటే చైన్. సో ఇది వేరేగా అది వేరేగా చూడకూడదు. సో ఇప్పుడు ఎవరైతే జిఎస్టీ ఆల్రెడీ ఉన్నారో
వాళ్ళు జిఎస్టీ టాలీలో వేసేటప్పుడు మనం అక్కడ ఇన్వాయిస్ చేసాం కదా, అవే ఇన్వాయిసెస్ మళ్ళీ మనం ఇక్కడ దాన్ని ఏమంటారు లింక్ చేసుకోగలగాలి. సో చెప్తాము, సో మీకే అర్థమైపోతుంది. సో ఇదంతా ఒక లింక్. ఒకటే సేల్ని టాలీలో వేస్తాం, అదే సేల్ని జిఎస్టీలో చూపిస్తాం, అదే సేల్ని ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా చూపిస్తాం. సేల్ ఫిగర్ మాత్రం మారదు. అందుకే ఇవన్నీ ఇంటర్లింక్ అన్నమాట. సో అందుకే ఒక 4-5 ఎక్సైజ్ చేస్తే ఇది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో అదనమాట. సో ఈ సెకండ్ మంత్ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అవుద్ది. సో జిఎస్టీలో ఏం జరుగుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ మంత్ మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మీ టైం వేస్ట్ అవ్వకుండా ఇది ప్రివ్యూ. ఇదంతా కూడా ఒక 45 days ఉంటుంది. ఇది ఒక 45 days ఉంటుంది. సో నెక్స్ట్ 30 days గురించి ఫస్ట్ రోజు ఎక్కువ చెప్తే బాగుంది కాబట్టి ఫస్ట్ 30 days, 32 days, 35 days మ్యాక్సిమం ఇది జరుగుతుంది అన్నమాట. సో ఇవి జరిగినప్పుడు కంటెంట్, ఈ అకౌంట్స్ క్లాస్ అనేది థియరీ అని భావించకండి. ఇట్ ఈస్ నాట్ మియర్ థియరీ క్లాస్. ఆ థియరీలో డెబిట్ క్రెడిట్ అంటే అర్థం చేసుకోవడం ట్రై చేయండి. మీరు ఏవైతే నేర్చుకుంటారో ఆ ఇన్పుట్స్ అన్ని కూడా దీనిలో మనం ప్రాక్టికల్స్ చూస్తాం. సో ప్రాక్టికల్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు, కానీ ఆ ప్రాక్టికల్స్ ఇంప్లిమెంట్ చేసేది ఒక 7 days తర్వాత చేస్తాం. సో అది. సో అందరూ మ్యాక్సిమం కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీకు అంత ఇబ్బంది ఏమి అవ్వదనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే కార్తీక్ గారు మీకు ఎన్ని డౌట్స్ అయినా సరే క్లియర్ చేస్తారు. సో దాన్ని పేషెన్స్ గా యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జిఎస్టీ నేను చెప్తాను, ఇన్కమ్ ట్యాక్స్ కార్తీక్ గారు చెప్తాను. సో ఇదనమాట. అది ఏంటి, దీనిలో ఏముంటుంది కంటెంట్ అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది బోర్ కొడుతుంది, ఎందుకంటే ముందు మంత్ చెప్పాను ఏముంటుంది ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి. సో అదనమాట. ఎవరికైనా డౌట్స్ అండి ఆన్లైన్లో కానీ ఇక్కడ కానీ? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? సో మనకి 4 courses, 2.5 months, 2 months to 2.5 months, డైలీ రికార్డింగ్స్ అవైలబుల్, క్లాస్ 6:30 to 8. ఆన్లైన్ లో కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే అక్కడ అన్మ్యూట్ బటన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకుంటే మీరు క్లాస్ లో ఉన్నట్టే డైరెక్ట్ గా ఉంటుంది. మీరు డైరెక్ట్ గా డౌట్స్ ఏమైనా డైరెక్ట్ గా అడిగవచ్చు. సో అదండి, ఎవరికి లేదు కాబట్టి. సో ఫస్ట్ 7 days కార్తీక్ గారు కాబట్టి ఎవరికి డౌట్స్ లేవు కాబట్టి టేకింగ్ ఓవర్ టు కార్తీక్ గారు. గుడ్ ఈవినింగ్. పేరు చెప్పారు మంచి చెప్పారు కోరుకోవడం. ఇందులో నాన్ కామర్స్ ఇంకా ఎవరికి మీరు ఇంకా అసలు అకౌంట్స్ గురించి మీకు ఐడియా లేదు పూర్తిగా. సో మీకు ఏంటంటే ఏదో హిందీ సినిమాని ఏదో ఏదో సబ్టైటిల్స్ లో చూసినట్టుగా ఉంటుంది, కంగారు పడతాను. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికి ఇప్పుడు ఏ డౌట్ ఉన్నా ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు చెప్పడానికి మేము అడిగాము. అర్థం లేదు మళ్ళీ పక్క అడిగితే పక్కలో ఏంటో అనుకుంటారు, వాళ్ళు ఫీల్ అవుతారు, మీరు ఫీల్ అయ్యి మీరు అడిగితే మళ్ళీ అడగకపోతే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది తర్వాత. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గానే రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు అన్మ్యూట్ చేస్తూ ఉన్నారంటే నా క్లాస్ విన్నారని నాకు ఒక ఐడియా వస్తుంది. సో అప్పుడప్పుడు నేను ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు అర్థమైందా అని అడిగితే కాస్త అందరూ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం? కంపెనీ బిల్డ్ అవ్వాలంటే మరి అకౌంట్స్ కంపెనీకి బిల్డ్ అవ్వాలంటే ఏ బిల్? ఫైనాన్షియల్ మొత్తం అంతా. అంటే కంపెనీకి బిల్ అవ్వడం అంటే మీ ఇంటెన్షన్ బిల్ట్. ఓకే. కంపెనీ బిల్ట్ అవ్వాలంటే ఫైనాన్షియల్ అంతా బాగుంటుంది. నేను అకౌంట్స్ అన్నాను, ఫైనాన్స్ అన్నా. ఫైనాన్స్ వేరే, అకౌంట్స్ వేరు. To know profit and loss. టు నో ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే. ఓకే. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ తెలియాలి అంటే నేను సింగిల్ గా ఒక బుక్లెట్ రాసేస్తే కుదరదా? నాకు ఎంత పర్చేజ్ అయింది, ఎంత సేల్ అయ్యింది, నేను ఎంత క్యాష్ ఎక్కడికి అయినా అయ్యాం, ఎక్కడ లాస్ అయ్యాం తెలుసుకోవచ్చు కదా. ఎక్కడ సార్ ఐ మీన్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తానా? అవును సార్. ఓకే. అదే నేను బుక్ లో రాసేసుకుంటే అయిపోయింది కదా అంటున్నా. ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద తీసుకొని ఏ రోజు ఆ రోజే నాకు పర్చేస్ ఎంత, సేల్స్ ఎంత, లేకపోతే ఈ రోజు నేను ఎవరు కరువు ఇచ్చాను, లేకపోతే ఎవరి దగ్గర కరువు తీసుకున్నాను, అది తెలుగులో ఎవరో ఉంటారు కదా, ఐ మీన్ క్రెడిట్ ఎవరికి నేను క్రెడిట్ సేల్ చేశాను, లేకపోతే ఎవరి దగ్గర నుంచి క్రెడిట్ పర్చేస్ చేశాను అనేది ఒక పీస్ ఆఫ్ పేపర్ మీద రాసుకుంటే సరిపోతుంది కదా. అదే విధంగా ఫ్యూచర్ అనలైజ్ చేయడానికి బాగుంటుంది కదా. సో ఫ్యూచర్ అనలైజ్ చేయడానికి బాగుంటుంది. గుడ్ థింగ్. సో బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కడు అకౌంట్స్ మెయింటైన్ చేస్తారండి? అది మ్యాండేటరీ కదా సార్. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరు మ్యాండేటరీ కదా సార్. పక్కన అంబానీ లాంటి వరకు మ్యాండేటరీ సార్. చిన్న చిన్న బిజినెస్
ఇప్పుడు సే నేను టీ కొట్ట పెట్టాను అనుకున్నాను సరదాగా చాయ్ చాయ్ కేఎఫ్ షాప్. దానికి నేను ఇప్పుడు అకౌంట్స్ మెయింటైన్ కేఎఫ్ చేస్తాను. నీలోఫర్ లాంటి వాడికి అవసరం కదా సార్, చిన్న చిన్న టీ కూడా అక్కర్లే కదా సార్. సో బిజినెస్ చేస్తున్న ప్రతి ఆర్గనైజేషన్ కి అకౌంట్స్ అవసరమా అంటే కాదు. అది డిపెండ్స్ అపాన్ ఆర్గనైజేషన్ టైప్ బట్టి అండ్ వాడికి ఉన్న అవసరం బట్టి మన అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు చిన్న చిన్న పాన్ షాప్లోనే గట్రా ఏంటంటే బుక్స్ మెయింటైన్ చేస్తారు. మీకు గుర్తుంటే ఒకటే బుక్, దాంట్లో ఒక పేజీకి ఒక పేరు రాస్తారు. సే మన ప్రదీప్ లాంటి వాళ్ళు వస్తాడు, సాయంత్రం 2 ఊదుతాడు, అగరబత్తులు ఊదుతాడు, వెళ్ళిపోతాడు, వీక్లీ పేమెంట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో ఎన్ని ఊదాడు అనేది తెలియాలి కదా నాకు, అగరబత్తులు ఎన్ని కాల్చాడు అనేది నాకు తెలియాలి కదా. ఓకే, అలవాటు ఉంది అనుకుందాం. సో ప్రదీప్ ఏంటంటే డైలీ నా దగ్గర నుంచి 2 నాది ఒక చిన్న పాన్ షాప్ అనుకుందాం, నా దగ్గర నుంచి డైలీ 2 సిగరెట్లు లాగుతున్నాడు అనుకుందాం. ఒకసారి వాడికి వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఇద్దరికి క్లాష్ వచ్చింది అనుకుందాం, డిష్యం అయ్యింది అనుకుందాం. ఆ రోజు ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ లేపేశాడు అనుకుందాం. ఎప్పుడు డైలీ 2 సిగరెట్స్ తాగుతున్నాడు రాస్తే ఇప్పుడు లాస్ అయింది నేను తన నేనే కదా లాస్. జనరల్ గా ప్యాకెట్ కి 10 యూనిట్స్ ఉంటాయి అంతే కదా. ఊరుకోండి, నాకే తెలియదు మీరు మరేంటో. సో ప్యాకెట్ కి జనరల్ గా 10 యూనిట్స్ ఉంటాయి అనుకుందాం. ఏమో మా ప్రదీప్ కి తెలియదు, నాకు తెలియదు. సో పండిందా చూసారా, తెలిసి ఈ ఫ్రెండ్. ఓకే, సో ఇప్పుడు డైలీ మనోడు నా దగ్గర నుంచి ఎన్ని తీసుకుంటున్నాడట? 2 లాగిస్తున్నాడు. ఎప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోటి ఏదో చిన్న క్లాషెస్ వచ్చి ఆ రోజు ప్యాకెట్ లేపిస్తాడు. ఎప్పుడు డైలీ 2 తాగుతున్నాడు అంటే ఇప్పుడు నేను అకౌంట్ మెయింటైన్ చేయకపోతే అట్లీస్ట్ ఆ పీస్ ఆఫ్ పేపర్ మీద నేను రాయకపోతే లాస్ ఎవరికండి? నాకే లాస్. అఫ్ కోర్స్ తనకి హెల్త్ పరంగా లాస్, అది పక్కన పెట్టండి. మానిటరీ పరంగా ఎవరికి లాస్? నాకు లాస్ కదా. సో జనరల్ గా నేను ఏం చేస్తానంటే ఒక బుక్ మెయింటైన్ చేస్తాను జనరల్ గా. ఇప్పుడు అదే సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఉన్నాడు అనుకో, వాడు బుక్ మెయింటైన్ చేస్తున్నట్టు అయిపోద్దా? వాడు కంపల్సరీగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఏదైతే పాన్ షాప్ ఉందో వాడు కూడా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నట్టే. బట్ అది ఏ అకౌంట్స్ అట? అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటాడు. అంటే ఈ డెబిట్ క్రెడిట్లు అలాంటివి ఏమైనా ఉంటాయండి. ప్రదీప్ అకౌంట్ డెబిట్ 2 సేవలు తాగాడు, 2 క్యాష్ అకౌంట్, 2 సేల్ అకౌంట్, అలాగేమో నేను వేస్తానా? అదేమి జస్ట్ ప్రదీప్ అనేది ఒక అకౌంట్ వేస్తాను, నా దగ్గర నుంచి డే వేస్తాను, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాడు. అగైన్ అక్కడ పర్టికులర్స్ కూడా 2 సిగరెట్లు తాగాడు, 4 చూయింగ్ గమ్లు వెళ్ళాడు, అవి కూడా నేను రాయను, అమౌంట్ రాస్తా అంతే. ఓకేనా? ఆ చూయింగ్ గమ్ నాకు ఎలా తెలుసు అంటే చూసాను, నాకు అలవాట్లేదు. ఓకే, అది ప్రదీప్ తాగుతున్నప్పుడు చూసాను, నాకు అలవాటు. అంటే ఈరోజు నువ్వే బాగా కనిపించావు. లేదు, రేపటి నుంచి నమ్ముతా ఉన్నా తన మీద. మనోడికి ఆల్రెడీ నాకు అలవాటు, నా క్లాస్ అలవాటు. సో నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో షణ్ముఖ్ సో ఇక్కడ నేను చిన్న షాప్ ఏదైనా పెట్టానంటే అక్కడ నేను ప్రిపేర్ చేసిన అకౌంట్స్, కాకపోతే సింగిల్ ఎంట్రీ సిస్టమ్. అంటే డెబిట్లు క్రెడిట్లు అలాంటివి ఏమైనా ఉంటాయంటే ఉండవు. వేరేజ్ నేను ఇప్పుడు ఏదో ఒక షాపింగ్ మాల్ పెద్దది పెట్టాను, లేకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్ ఏదో ఉందనుకున్నాను. సో అలాంటప్పుడు ఒక బుక్ మెయింటైన్ చేసి శాలరీ ఎంత పే చేస్తున్నాను, పర్చేజ్ ఎంత పే చేస్తున్నాను బుక్ లో రాస్తే కుదురుతుందా? కుదరదు. దానికి కంపల్సరీ వాడించి అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాల్సిందే. అది మాన్యువల్ గా మెయింటైన్ చేస్తున్నాడా లేకపోతే అకౌంట్స్ అనేది సాఫ్ట్వేర్ లో మెయింటైన్ చేస్తున్నాడా అనేది ఆడిష్టం. అక్కడ మాన్యువల్ గా మెయింటైన్ చేస్తున్నాడు అంటే డెబిట్ క్రెడిట్ అని 2 వేస్తున్నాడు అని. సో ప్రతి డెబిట్ అమౌంట్ కి ఒక క్రెడిట్ అమౌంట్ అనేది మ్యాండటరీగా ఉంటుంది. సో డెబిట్ క్రెడిట్ ఉందంటే అది ఏ అకౌంటింగ్ సిస్టమ్ అట? డ్యూయల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఒక డెబిట్ కి ఒక క్రెడిట్ వచ్చిందంటే అది కంపల్సరీ ఏం కావాలి? డ్యూయల్ అకౌంటింగ్ సిస్టమ్. అది మాన్యువల్ గా మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తున్నారా అనేది డిపెండ్స్ అపాన్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అయితే అందరూ సాఫ్ట్వేర్ అండి. మనకు తెలిసిన బెస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఏంటంటే అండ్ ఇంకా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ కి వెళ్ళాము అంటే అక్కడ మెయింటైన్ చేసేవి ఎస్ఏపి అలాంటివన్నీ ఉంటాయి. ఎస్ఏపి దాని యాప్ అనుకోండి, ఎస్ఏపి అన్నారు. ఓకే, ఎస్ఏపి పీకో అలాంటి డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ ఇప్పటికీ స్టిల్ మాన్యువల్ గా మెయింటైన్ చేసే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. మా అరౌండ్ ఒక 10,000 లో ఒకడు మాన్యువల్ గా మెయింటైన్ చేస్తారు.
అండ్ కొంతమంది ఏంటంటే బోత్ మాన్యువల్ గా మెయింటైన్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ లో కూడా మెయింటైన్ చేస్తారు. అంటే ఇక్కడ మిస్టేక్ వస్తే ఇక్కడ రెక్టిఫై చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మిస్టేక్ వస్తే దీన్ని చూసి రెక్టిఫై చేయొచ్చు అన్నట్టు. అంటే ఒకవేళ సాఫ్ట్వేర్ కానీ సాయం అయిపోయింది అనుకోండి, బుక్స్ రిలే చేస్తాడు, లేకపోతే బుక్స్ కాలిపోయింది అనుకోండి, సాఫ్ట్వేర్ రిలే చేస్తాడు. సో అలా రెండింటిని కూడా మెయింటైన్ చేసే వాళ్ళు స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. ఓకే, పెద్ద పెద్ద బుక్లు ఉంటాయి, లెడ్జర్ బుక్స్. ఓకే, సో ఇప్పుడు నేను అకౌంటింగ్ లో ఎంట్రీ వేయాలి అంటే దానికి గోల్డెన్ రూల్స్ అనేవి, ఎక్స్క్యూజ్ మీ, గోల్డెన్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఏంటంటే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్, గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అండి. డెబిట్ పర్సనల్, రియల్, నామినల్. ముందు దానికి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ముందు తెలియాలి. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? పర్సనల్, ఇంకోటి ఇంపర్సనల్ లో అగైన్ మళ్ళీ రెండు ఏంటంట, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో పర్సనల్, రియల్ అండ్ నామినల్, ఇలా 3 అకౌంట్స్ ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, ఎంట్రీస్ అనేవి పాస్ చేస్తాం. సో ఏవి పర్సనల్ లోకి వస్తాయి, ఏవి రియల్ లోకి వస్తాయి, ఏ టైప్ ఆఫ్ అకౌంట్స్ అనేవి నామినల్ లోకి వస్తాయి, అవన్నీ మీకు ఏంటంటే ఫర్దర్ గా మీకు ఈరోజు ఎండ్ ఆఫ్ ది క్లాస్ లో మీకు ఒక మెటీరియల్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, దాంట్లో ఉంటుంది చూడండి. గ్రూప్ లో అందరూ ఉన్నారా? ఎవరైనా లేము అన్నది ఉన్నారా? దిక్సూచి గ్రూప్ లో అందరూ ఎన్రోల్ అవుతారు, మీ నెంబర్లు అన్నీ అందులో ఉన్నాయి. ఎందుకు ఈరోజు అవలంబులు తగ్గ వస్తున్నాయి, ఆక్సిజన్ అన్నప్పుడు ఆ అవలంబులు వస్తాయి. ఎందుకో ఓకే, దీస్ 3 అకౌంట్స్ మనం ఏంటంటే ఎంట్రీస్ అనేవి పాస్ చేస్తాం. ఓకే, అగైన్ పర్సనల్ అకౌంట్ లో కూడా దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ పర్సనల్ అకౌంట్స్. ఏంటంటే పర్సనల్ అకౌంట్స్ లో కూడా మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి అంటున్నాడు. ఏంటంటే అంటే ఫస్ట్ న్యాచురల్ పర్సన్స్, అంటే మనం హ్యూమన్ బీయింగ్స్, మనం పర్సన్సా కాదా? ఎవరికైనా డౌట్ ఉందా? కాదు, మనందరం పర్సన్స్ అంటే ఎవరికి డౌట్ లేదు, అలాంటి పెట్టుకోలేదు. ఓకేనా? సో న్యాచురల్ పర్సన్స్ అకౌంట్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్. ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్స్ అంటే ఆర్గనైజేషన్స్ ఆర్ ఎంటిటీస్. ఇప్పుడు సీఎం ఆర్ షాపింగ్ మాల్ ఉందన్నాడు అనుకోండి, అదొక పర్సన్. ఓకేనా? లేదు రిలయన్స్ లిమిటెడ్ ఉన్నది అనుకుందాం, అదొక పర్సన్. టాటా ఉంది అనుకుందాం, అదొక పర్సన్. సో దిక్సూచి ఉంది అనుకుందాం, దిక్సూచి కూడా ఒక పర్సన్. అంటే ఆర్టిఫిషియల్ పర్సన్, నాట్ న్యాచురల్ పర్సన్. అంటే దానికి ఊపిరి ఉండదు, బట్ అది రన్ అవుతుంది. ఓకేనా? సో ఇలా ఏవైతే ఆర్గనైజేషన్స్ అండ్ ఎంటిటీస్ ఉన్నాయో వీటిని ఏంటంటానట, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటారు. అండ్ మూడోది ఏంటి అంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటాడు. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటే కలెక్టివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరినీ కలిపి ఒక అకౌంట్ గా కానీ వాడు ప్రిపేర్ చేస్తున్నాడు అనుకోండి, ఒక అకౌంట్ గా తీసుకున్నాడు అనుకోండి, దాన్ని వాడు ఏంటంటాడు, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ గా ట్రీట్ చేస్తాడు. సే ఎగ్జాంపుల్, నేను ఉన్నాను అనుకుందాం, మీరు అందరు నా దగ్గర వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అనుకుందాం అందరు ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను శాలరీస్ పే చేస్తున్నప్పుడు శాలరీ అనేది ఏ మంత్ ఆ మంత్ నేను పే చేస్తున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ది మార్చ్ 31st మార్చ్కి నేను శాలరీ మీకు పే చేయలే. ఎప్పుడు పే చేద్దాం అనుకుంటున్నాను? 1st ఏప్రిల్ నాడు పే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు 31st మార్చ్కి నేను ఎంట్రీ పాస్ చేసుకుంటానా లేదా? ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అంటే అది ఏ నెలకు రిలేటెడ్? మార్చ్ మంత్గా ఏప్రిల్ మంత్గా? ఇప్పుడు నేను మీకు శాలరీ పే చేయాలి, అది ఏ మంత్కి రిలేటెడ్ ఎక్స్పెండిచర్? మార్చ్ మంత్ ఎక్స్పెండిచరా లేకపోతే ఏప్రిల్ మంత్ ఎక్స్పెండిచరా? మార్చ్ మంత్ ఎక్స్పెండిచర్ కదా. బట్ నేను 31st మార్చ్ కల్లా నేను ఏం చేస్తాను, నా బుక్స్ ఏం చేస్తాను, క్లోజ్ చేసేస్తాను. అంటే 31st మార్చ్కి నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది లేకపోతే లాస్ ఎంత వచ్చింది, నా అసెట్స్ ఎంత ఉన్నాయి లేకపోతే నా లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అనేది నేను 31st మార్చ్ క్లోజ్ చేస్తాను. నా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడుతో స్టార్ట్ అవుతుంది అంటే 1st ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st మార్చ్ తో ఎండ్ అవుతుంది. 1st ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31st మార్చ్ తో ఎండ్ అవుతుంది కదా. ఇప్పుడు జనరల్ గా నేను శాలరీ పే చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి
ఇది దుర్గా అకౌంట్ డెబిట్ టు శాలరీస్ పేయబుల్ అకౌంట్, అదే లేకపోతే దుర్గా శాలరీస్ పేయబుల్ అకౌంట్, ప్రదీప్ శాలరీస్ పేయబుల్ అకౌంట్, షణ్ముఖ్ శాలరీస్ పేయబుల్ అకౌంట్, ఇలా ఒక్కొక్కరికి శాలరీస్ పేయబుల్ అకౌంట్ అనేది నేను వేస్తానా? వీళ్ళందరికీ కలిపి నేను ఒకటే అకౌంట్ క్రియేట్ చేస్తాను, శాలరీస్ పేయబుల్. శాలరీ అంటే నాకేంటి? ఎక్స్పెండిచర్. ఎక్స్పెన్సెస్ లో అది నేను డెబిట్ చేసి శాలరీస్ పేయబుల్ అన్నదాన్ని నేను ఏం చేస్తాను? క్రెడిట్ చేసి వస్తాను. అది ఎందుకు క్రెడిట్ చేస్తారని మనం గోల్డెన్ రూల్స్ చెప్పుకొని చెప్తాం. ఓకే, సో జనరల్ గా అందరికి కలెక్టివ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికీ కలిపి నేను ఒకటే ఎంట్రీ పాస్ చేస్తున్నాను. ఏ ఎంట్రీ పాస్ చేస్తున్నాను? శాలరీస్ అకౌంట్ డెబిట్ టు శాలరీస్ పేయబుల్. సో ఇండివిజువల్ గా మళ్ళీ ఒక్కొక్కరికి శాలరీస్ పేయబుల్ శాలరీస్ పేయబుల్ శాలరీస్ పేయబుల్ అని వేసాను అనుకోండి, అది వేసరికి తెల్లారి అంతేనా కదా. సో ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరినీ కలిపి నేను ఏదైనా ఒక ఎంట్రీ పాస్ చేస్తే దాన్ని వాడు ఏంటంటాడు? రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటాడు. సో ఆర్టిఫిషియల్ పర్సన్ అయినా నేచురల్ పర్సన్ అయినా రిప్రజెంటేటివ్ పర్సన్ అయినా ఒకటే రూల్. ఓకేనా. సో టోటల్ గా అకౌంట్స్ మనకి ఏంటండి? సో అకౌంట్స్ దగ్గరికి వచ్చేసరికి పర్సనల్ అండ్ ఇంపర్సనల్. అగైన్ దీంట్లో 2 టైప్స్ ఏంటంటే రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే వాడు పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో ఈ మూడింటిని బేస్ చేసుకుని అకౌంట్స్ లో ఎంట్రీస్ మొత్తం మనం పాస్ చేసేది ఉంటా యూజింగ్ ఆఫ్ దీస్ 3 రూల్స్. ఓకే, ఎప్పుడైనా మీరు ఒక ఎంఎన్సి కంపెనీకి వెళ్ళారనుకోండి, వాడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇది, వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే. మీరు తడుకోకుండా టక్కని చెప్పారు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ రౌండ్ కాదు. ఎక్కడైతే తడబడ్డాడు అనుకోండి, వెయిట్ చేయమ్మా అంటాడు. అప్పటికి వాడికి కావాల్సిన క్యాండిడేట్స్ ఇస్తే ఓకే బాయ్ బాయ్ సీ యూ టుమారో అని సింపుల్. సీ యూ అగైన్ టుమారో కూడా కాదు. ఓకే, సో ఫస్ట్ గోల్డెన్ రూల్స్ అంటే అరౌండ్ ఐ థింక్ నా చిన్నప్పుడు ఇప్పుడు 2014-15 ఆ టైంలో, 14-15 అంతే 2016 ఆ టైంలో అయితే జన్పాక్ ఐ థింక్ జన్పాక్ వాడికి ఏంటంటే నేను ఇది పెట్టుకున్నాను. ఐ మీన్ ఎంప్లాయ్మెంట్ కోసం నేను ఏదో ఇది పెట్టుకున్నాను, అప్లికేషన్ పెట్టుకున్నాను. వాడు ఫస్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేశాడు. టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో చేసిన ఫస్ట్ వాడు అడిగిన క్వశ్చన్ ఇదే, వాట్ ఆర్ ద గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్ అన్నాడు. సో ఫాస్ట్ గానే చెప్పాను. అలా చెప్పడం వల్ల వాడు ఏంటంటే ఒక పర్టికులర్ ఒక డేట్ నాడు వాడు ఫిక్స్ చేసి మీ సర్టిఫికేట్స్ తోటి మీరు రండి అన్నాడు. అఫ్కోర్స్ అక్కడికి వెళ్ళాం, వాడు నైట్ షిఫ్ట్లు ఇస్తా ఉన్నాడు. హ్యాపీగా టాటా చెప్పి అదే రోజున ట్రైనింగ్ వచ్చాను పెట్టండి. సో ఎక్కడైనా మీకు ఎంఎన్సీ కంపెనీస్ వెళ్తే ఫస్ట్ అడిగేది ఏంటంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తే వాడు అడిగేది ఫస్ట్ ఇదే. మీరు తడబడకుండా కానీ చెప్పగలిగితే వాడు ఫర్దర్ రౌండ్స్ కి పిలుస్తాడు. ఓకేనా. సో ఒక్కొక్కసారి కొంతమంది ఏంట్రా అంటే డైరెక్ట్ గా వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు మనం ఏవైతే ఎంట్రీస్ అనేవి చెప్తున్నామో ఆ ఎంట్రీస్ అడుగుతాడు. ఎందుకు ఇది తేడా కొడుతుంది? ఓకే, అదే అనిపిస్తుంది. ఒక్కసారి అండి చిరాగా ఆనందంగా ఉన్నారు, ఆనందం యావరేజ్. ఓకే, సో ఏంటి ఇప్పుడు ఆ గోల్డెన్ రూల్స్ అనేది ఒకసారి డిస్కస్ చేయాలి. ఓకేనండి. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది, రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది, నామినల్ అకౌంట్ రూల్ ఏం చెప్తుంది అనేది. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంట, పర్సన్స్ అన్నాం కదా, పర్సన్స్ అంటే ఎవరెవరు అవ్వచ్చు, నేచురల్ పర్సన్స్ అవ్వచ్చు,
ఆర్టిఫిషియల్ పర్సన్స్ అవ్వచ్చు, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అయినా అవ్వచ్చు. సో పర్సన్ యొక్క రూల్ ఏంటంట అంటే డెబిట్ ద రిసీవర్. మనం అకౌంటింగ్ ఎంట్రీస్ అంతా ఏంటన్నాం అండి, ఒక డెబిట్ ఉంటే ఆటోమేటిక్ ఇంకోటి క్రెడిట్ ఉండాలి అంటున్నాం, అంతేనా? సో డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. క్రెడిట్ ద గివర్. ఇది పర్సనల్ అకౌంట్ రూల్. ఎవరి దగ్గరికి అయితే నా దగ్గర నుంచి ఎవడైతే రిసీవ్ చేసుకుంటున్నాడు, ఏంటి రిసీవ్ చేసుకుంటున్నాడు, ఏదైనా రిసీవ్ చేసుకోవచ్చు. నా దగ్గర క్యాష్ రిసీవ్ చేసుకోవచ్చు, లేకపోతే గూడ్స్ రిసీవ్ చేసుకోవచ్చు, లేకపోతే సర్వీసెస్ అయినా నా దగ్గర నుంచి వాడు రిసీవ్ చేసుకోవచ్చు. నా దగ్గర నుంచి ఎవడైనా ఏదైనా రిసీవ్ చేసుకుంటే వాడిని ఏం చేయమంటున్నాడు, డెబిట్ చేయమంటున్నాడు. నా దగ్గర నుంచి ఎవడైనా ఏదైనా ఎనీథింగ్, ఎనీ కన్సిడరేషన్, whether it is cash or kind or some services, whatever it may be. సో ఏది నా దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నా వాడిని నేను ఏం చేస్తాను, డెబిట్ చేస్తాను. ఓకే. అండ్ ఏంటంటున్నాడు నెక్స్ట్, క్రెడిట్ ద గివర్. నేను ఒక పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి నేను ఏదైనా రిసీవ్ చేసుకుంటే, ఏం రిసీవ్ చేసుకోవడం అట, క్యాష్ అవ్వచ్చు, ఆర్ కైండ్ అవ్వచ్చు, ఆర్ సమ్ సర్వీసెస్ అయినా అవ్వచ్చు. సో ఏది నేను రిసీవ్ చేసుకున్నా, ఎవరి దగ్గర నుంచి అయితే నేను రిసీవ్ చేసుకున్నానో వాడిని నేను ఇక్కడ ఏం చేయాలంటున్నాడు, క్రెడిట్ చేయాలంటున్నాడు. సో నా దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా రిసీవ్ చేసుకుంటే వాడిని డెబిట్ చేస్తాను, ఎవరి దగ్గర నుంచి అయినా నేను ఏదైనా రిసీవ్ చేసుకుంటే వాడిని నేను చేయాలి. ఇక్కడ ఎవడైనా థర్డ్ పార్టీ, నన్ను ఎప్పుడు నాకు నేనుగా నేను ఎప్పుడు డెబిట్ క్రెడిట్ నేను అవను, థర్డ్ పార్టీని చూస్తాను. నాకు ఎవడైనా ఇచ్చాడు అంటే వాడినే డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తాను, లేదు నేను ఎవరికైనా ఇచ్చాను అంటే ఏదైనా ఇచ్చారంటే వాడిని డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తాను. అంతే తప్ప నా బుక్స్ లో నా పేరుతో ఎక్కడ నాకు ఒక లెడ్జర్ అనేది క్రియేట్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మనం అకౌంట్స్ ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ ఆర్గనైజేషన్ నేనే అనుకుని మనం ప్రిపేర్ చేయాలి. అంటే ట్రాన్సాక్షన్స్ అంతా నాతోనే జరుగుతున్నాయి అనుకుని చేస్తేనే మన అకౌంట్స్ అనేది చేయగలం. ఇప్పుడు నేను బుక్స్ మెయింటైన్ చేస్తున్నాను, కార్తిక్ అసోసియేట్స్ అని పెట్టాను, అదొక కంపెనీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్ అనుకుంది. సో కార్తిక్ అసోసియేట్స్ అంటే ఆటోమేటిక్ అది అయిపోతుందండి, ఎంట్రీస్ పాస్ చేసామంటే అది అయిపోతుందండి. దానికి ఎంట్రీస్ మళ్ళీ పాస్ చేయాల్సింది ఎవరు, నేనే, అంతేనా కదా? సో ఇప్పుడు కార్తిక్ అసోసియేట్స్ నేనే అనుకుని ఇప్పుడు నేనేం చేస్తాను, ఎంట్రీస్ అనేవి పాస్ చేస్తాను. అంటే జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని నాతోటి జరిగాయి అనుకుని నేనేం చేస్తాను, ఎంట్రీస్ అనేవి పాస్ చేస్తాను. ఓకేనా? పక్కన ట్రాన్సాక్షన్స్ నేను నా బుక్స్లో ఎంటర్ చేయొచ్చా, పెడితే పక్కన ట్రాన్సాక్షన్ లో వేలు పెడితే వేలు నరికేస్తాం. ఓకేనా? ఆ బుక్స్ లో మనం వేలు పెట్టుకో, తప్పదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే రియల్ అకౌంట్ రూల్. రియల్ అకౌంట్ రూల్ ఏంటంట, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఒక్కొక్కసారి రైటింగ్ నీట్ గా వస్తుంది, ఒక్కొక్కసారి సొట్టగా వస్తుంది. సొట్టగా వచ్చేటప్పుడు కాస్త అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, ఈ రోజు అయితే నీట్ గా వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇదే నీట్ గా ఉందంటే ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది అనుకోకే. ఓకే, వాట్ గోస్ ఇన్, వాట్ గోస్ అవుట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే నా ఆర్గనైజేషన్ కి ఏదైతే వస్తుందో దాన్ని వాడు ఏం చేయమంటాడు, డెబిట్ చేయమంటాడు. నా ఆర్గనైజేషన్ నుంచి ఏదైతే బయటకు పోతుందో దాన్ని ఏం చేయమంటున్నాడు. సో ఏది వస్తుంది ఏది పోతుంది అంటే అది క్యాపిటల్ నేచర్ లో ఉండాలి, రెవెన్యూ నేచర్ లో కాదు. రెవెన్యూ నేచర్ లో ఉందంటే అది మళ్ళీ దేంట్లోకి వెళ్ళిపోతుంది, నామినల్ అకౌంట్ రూల్లోకి వెళ్ళిపోతుంది. క్యాపిటల్ నేచర్ లో ఉంది అంటే సేమ్ మీనింగ్, ఇప్పుడు ఒక ఏసీ కొన్నాను అనుకుంది, ఏసీ అనేది ఓన్లీ 12 months యూజ్ చేసి ఆపేస్తానా, లేకపోతే ఇంకా కంటిన్యూస్ గా యూజ్ చేస్తాను, కంటిన్యూస్ గా యూజ్ చేస్తాను. అట్లీస్ట్ లైఫ్ టైమ్ ఒక 6 years 10 years అయినా వర్స్ట్ కేసు లో వాడతాను, మాక్సిమం 10 years అయినా వాడతాను. అఫ్కోర్స్ పని చేస్తే 10 years అయినా వాడతాను, లేకపోతే 20 years అయినా వాడతాను. పని చేస్తే, పని చేయకపోతే అంతవరకు పని చేస్తే అంతవరకు వాడతాను. సో ఇప్పుడు దాన్ని క్యాపిటల్ అసెట్ గా ట్రీట్ చేయొచ్చా? సో క్యాపిటల్ నేచర్ లో ఉందా, రెవెన్యూ నేచర్ లో ఉందంటే అది క్యాపిటల్ నేచర్ లో ఉంది. సో క్యాపిటల్ నేచర్ లో ఉంది కాబట్టి నాకు ఇప్పుడు ఏ రూల్ రావాలి, రియల్ అకౌంట్ రూల్ రావాలా, నామినల్ రూల్ రావాలా? రియల్ రూల్ లోకి రావాలి. సో రియల్ రూల్ ప్రకారం ఇప్పుడు ఏంటంటున్నాను, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. నా ఆర్గనైజేషన్ కి ఏంటి వస్తుంది, ఏసీ వస్తుంది. సో ఏసీ అకౌంట్ నేను ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తాను, డెబిట్ చేస్తాను. క్రెడిట్ వాట్ కోసం వాడు నేను డెబిట్ చేశాను, దాని నుంచి ఏదో ఒకటి బయటకు పోవాలిగా. నేను కొన్నాను అంటే నా దగ్గర నుంచి ఏంటి బయటకు పోవాలి, క్యాష్. సో క్యాష్ ఇస్ ఆల్సో రియల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ కూడా నేను ఏ అకౌంట్ అంటున్నానండి, రియల్ అకౌంట్ అంటున్నాను. ఏసీ వస్తుంది, క్యాష్ నా దగ్గర నుంచి ఏంటి అవుతుంది, బయటికి పోతుంది. అంటే ఇప్పుడు ఎంట్రీ ఏంటి రావాలి, ఏసీ అకౌంట్ డెబిట్ టు
క్రెడిట్ వాడుకోవచ్చు. నా దగ్గర నుంచి ఏదైతే సాయరం అయిపోతుందో దాన్ని అయిపోయి బయటకు పోతుందో దాన్ని నేను ఏంటంటున్నా క్రెడిట్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటట నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ దగ్గరికి వచ్చేసరికి నవ్వు అకౌంట్. సో నామినల్ రూల్ ప్రకారంగా ఏంటంటున్నాడు, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, all expenses and losses, and credit all incomes and gains. సో నాకు ఏవైనా ఎక్స్పెండిచర్ ఉంటే అదే ఇక్కడ మరి మిషనరీ కొన్నారు కదా, ఏసీ కొన్నారు కదా, అదే ఎక్స్పెండిచరే కదా అంటే ఇది ఏ ఎక్స్పెండిచర్? క్యాపిటల్ నేచర్ లో ఉన్న ఎక్స్పెండిచర్. వేరే ఇక్కడ చెప్పిన వాళ్ళ ఎక్స్పెన్సెస్ రెవెన్యూ నేచర్. సే ఇప్పుడు నేను శాలరీ పే చేస్తున్నాను, అది నాకు ఎక్స్పెండిచరే కాదా? రెంట్ పే చేస్తున్నాను, అది నాకు ఎక్స్పెండిచరే కాదా? లేకపోతే ఏవో సమ్ స్టేషనరీస్ పర్చేస్ చేస్తున్నాను, అవి నాకు ఎక్స్పెండిచరే కాదా? ఆడిట్ ఫీజ్ పే చేస్తాను, లేకపోతే సమ్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఏవో వాటి పే చేస్తూ ఉంటాను, అవన్నీ నాకు ఎక్స్పెన్సెస్ కాదు. బట్ అవి క్యాపిటల్ నేచరా? క్యాపిటల్ నేచరా అంటే ఇప్పుడు నేను శాలరీ పే చేస్తానండి, నేను 4 రోజులు శాలరీ పే చేస్తే సంవత్సరం వరకు నాకు దగ్గర పని చేస్తాడండి. నెలకే పని చేస్తాడు తప్ప సంవత్సరం మొత్తం పని చేస్తాడు, లేకపోతే లైఫ్ టైం మొత్తం పని చేస్తాడా? అక్కడే బుస్కేసి కుమ్మేస్తాడు. అంతేనా కాదా? సో ఇక్కడ నాకు అది ఇప్పుడు శాలరీ పే చేస్తున్నానంటే అది ఏ నేచర్ లో ఉంది? రెవెన్యూ నేచరా లేకపోతే క్యాపిటల్ నేచరా? రెవెన్యూ నేచర్ లో ఉంది కాబట్టి ఇప్పుడు దేంట్లోకి రావాలి? అది నామినల్ అకౌంట్ లోకి రావాలి. సో ఇప్పుడు జనరల్ గా నామినల్ లోకి వచ్చి ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆర్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి దేనికి ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే P&L అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి. రియల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, రియల్ అండ్ పర్సనల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాకు దేనికి ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్. ఓకేనా? మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి వేస్తాం యూజింగ్ ఆఫ్ దీస్ ఎంట్రీస్. దీంతో మనం ఏంటంటే లెడ్జర్ పోస్టింగ్ చేస్తాం, లెడ్జర్ పోస్టింగ్ అయిన తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ వేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే P&L, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో. ఆఫ్ కోర్స్ క్యాష్ ఫ్లో అందరికీ మ్యాండేటరీ కాదు, కొన్ని కంపెనీస్కి అయితే మ్యాండేటరీ. సో P&L బ్యాలెన్స్ షీట్ అయితే మ్యాండేటరీ కదా, ప్రిపేర్ చేయాలి కదా. సో ఈ ఎంట్రీ పాస్ చేస్తేనే అది P&Lకి వెళ్తుందా బ్యాలెన్స్ షీట్కి వెళ్తుందా అనేది ఆధారపడి ఉంది. అయితే ఇక్కడ మనం మాన్యువల్ గా చెప్పేస్తున్నప్పుడు ఓకే గుడ్ బాగానే ఉంది, అది నామినల్ అకౌంట్, ఇది రియల్ అకౌంట్, అది పర్సనల్ అకౌంట్ అని చెప్పేస్తున్నాం, బాగానే ఉంది. వేరే కమింగ్ టు టాలీ మనం లెడ్జర్ క్రియేట్ చేస్తున్నప్పుడే అండర్ హెడ్ అక్కడ మనం లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ టాలీలో కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే ఎంట్రీ పాస్ చేసేస్తున్నట్టే టపాటపని కొట్టేస్తుంటే కుదరదు. ఎంట్రీ పాస్ చేయాలంటే ముందు దానికి ఏంటి, నేను లెడ్జర్స్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ లెడ్జర్ అనేది అండర్ హెడ్ ఏ గ్రూప్ లోకి వస్తుంది, ఏ లెడ్జర్ లోకి వస్తుంది అంటే అది డైరెక్ట్ ఇన్కమ్మా, ఇండైరెక్ట్ ఇన్కమ్మా, డైరెక్ట్ ఎక్స్పెన్సెసా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసా, లేకపోతే క్యాపిటల్ నేచరా, సన్రీ డెటార్సా, సన్రీ క్రెడిటార్సా, ఇలా మనకి ఏంట్రా అంటే హెడ్స్ ఉంటాయి. ఏ హెడ్ లోకి వస్తుంది అనేది మనం అందులోని అది క్రియేట్ చేస్తే దాన్ని బట్టి హెడ్ బట్టి అది ఏంటవుతుంది, నేను ఎంట్రీ పాస్ చేయగానే అది P&Lకి వెళ్ళాలా బ్యాలెన్స్ షీట్కి వేయాలా అనేది ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ చేసేస్తుంది. మాన్యువల్ గా చేస్తే మనమే P&Lకి వెళ్ళాలా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలని మనం కొట్టుకొని చూసుకోవాలి. అదే ఒకవేళ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనమే క్లారిటీగా చెప్పేస్తాం అనుకోండి, మనం వన్స్ ఎంట్రీ పాస్ చేయగానే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ మిగతాదంతా చేసుకుంటుంది. అది P&Lకి వెళ్ళాలా లేకపోతే బ్యాలెన్స్ షీట్కి వెళ్ళాలా అనేది రిమైనింగ్ సాఫ్ట్వేర్ చూస్తుంది. అదే మీరు ఇప్పుడు ఏంటంటే ఆ టాలీలో ఆ సాఫ్ట్వేర్ అదే చూస్తుంది. జస్ట్ మీరు ఎంట్రీ పాస్ చేస్తే చాలు. కాకపోతే ఎంట్రీ అనేది ప్రాపర్ గా పాస్ చేయాలి అండ్ బిఫోర్ ద లెడ్జర్ క్రియేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఆ రెండు మనకు క్లారిటీగా ఉంటే ఎంట్రీ పాస్ చేయడం వస్తే మిగతాదంతా అదే చేసుకుంటాం. అంతే, అంతకు మించి మనకి ఎక్కువ వర్క్ అయిపోతుంది. కాకపోతే హ్యూజ్ అమౌంట్ లో ఎంట్రీస్ వస్తే కొట్టుకోవాలి రోజు, అంతకు మించి ఇంకే. ఓకేనా? సో ఇప్పుడు నాకు టోటల్ గా ఉన్న రూల్స్ ఏంటంటే పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటంట, డెబిట్ ద రిసీవర్. నా దగ్గర నుంచి ఏవైనా క్యాష్ కానీ కైండ్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ ఏవైనా నా దగ్గర నుంచి ఒకరు రిసీవ్ చేసుకుంటున్నాడు అంటే వాడిని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఒక క్యాష్ కానీ కైండ్ కానీ ఆర్ సర్వీసెస్ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా నేను రిసీవ్ చేసుకుంటున్నానంటే ఆ పర్సన్ నేను ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అండ్ రియల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. నా ఆర్గనైజేషన్ కి ఏదైతే వస్తుందో అది క్యాపిటల్ నేచర్ లో ఉండాలి, ఏదైతే వస్తుందో దాన్ని నేను ఏం చేస్తాను అంటున్నాడు, డెబిట్ చేస్తాను అంటున్నాడు. నా ఆర్గనైజేషన్ నుంచి ఏదైతే బయటికి పోతుందో దాన్ని నేను ఏం చేయాలంటున్నాడు, క్రెడిట్ చేయాలంటున్నాడు. అండ్ మిగిలింది ఇంకోటి ఏంటండి, అందరికి గవర్నమెంట్ వస్తుంది కదా, నేను స్ప్రెడ్ చేసిన ఇది అయిపోయాక కాన్సెప్ట్ చెప్తాను.
నామినల్ అకౌంట్ రూల్ ఏదైతే ఉందో నామినల్ అకౌంట్ రూల్ దగ్గరికి వచ్చేసరికి జనరల్ గా ఏంటంటాడు, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. నాకు ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నా ఆర్ లాసెస్ వచ్చినా, లాసెస్ రావడం అంటే ఏంటండి, ఎలా వస్తుంది లాస్? లాస్ ఎలా రావచ్చు? నేను పర్చేస్ చేసింది ఒక 10,000 పెట్టి పర్చేస్ చేస్తాను, అది సేల్ అవ్వక 9,000కి అమ్మాను అనుకుందాం. సో రిమైనింగ్ 1,000 నాకు ఏంటి అవుతుంది? లాసే కాదు. ఆ లాస్ ఏం చేయాలనుకుంటున్నాను? డెబిట్ చేయాలనుకుంటున్నాను. లేదు నాకు ప్రాఫిట్స్ వచ్చినా గెయిన్స్ వచ్చినా దాన్ని ఏం చేయాలనుకుంటున్నాను, అండ్ ఇన్కమ్స్ ఏమైనా వచ్చాయంటే దాన్ని ఏం చేయాలనుకుంటున్నాను, క్రెడిట్ చేయాలి. సో ఇవి జనరల్ గా మనకి ఏంటి అంటే గోల్డెన్ రూల్స్. సో యూజింగ్ ఆఫ్ దీస్ గోల్డెన్ రూల్స్ మనం ఏం చేస్తాం, ఎంట్రీస్ అనేవి పాస్ చేస్తాం. సో ఇప్పుడు టోటల్ గా చెప్పండి, అకౌంట్స్ టోటల్ గా ఎన్ని రకాలుగా కేటగరైజ్ చేస్తాడు? 2 టైప్స్. ఏంటంటే పర్సనల్ అకౌంట్, ఇంకోటి ఇంపర్సనల్ అకౌంట్. సో ఇంపర్సనల్ లో మళ్ళీ ఏంటంటే ఉన్నాయి, ఇంకోటి నామినల్ అకౌంట్ రూల్. సో ఇప్పుడు పర్సనల్ అకౌంట్ రూల్ ఇదేంటి రూల్ ఏంటి? రియల్ అకౌంట్ రూల్ ఏంటి? నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇవి బేసిక్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఫర్దర్ గా ఏంటంటే ఎంట్రీస్ అనేవి వేరు. ఓకే. సో ఒక్కసారి మెటీరియల్ ఇప్పుడే పెట్టేస్తుంది చూడండి. ఇందాక అన్నాను కదా ఆవుల దేనికి వస్తుంది చెప్పాను కదా, ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైనా తక్కువ అయింది అనుకోండి ఒక ఏరియాలో, ఆటోమేటిక్ మన బ్రెయిన్ కి ఆక్సిజన్ అందుతుంది. అందుకు ఆవులను తీసేటప్పుడు ఎక్కువ గాలి లోనకి పీలుస్తుంది. అందుకు నిద్ర వస్తే కాదు, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే అందుకు ఆవులంత వస్తాయి. అందుకని ఒకరికి ఆవులంత వచ్చిందంటే పక్కన ఉన్నోడికి కూడా ఆవులంత రావడానికి రీజన్ అదే, అంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్ కాస్త తక్కువగా ఉంది అని. అంతకుమించి ఇంకేది. ఓకే, ఆ ఫ్యాన్లో కూడా అయితే వస్తుందేమో మేబీ. చెప్పరు బెటర్. ఓకే, మెటీరియల్ ఒకసారి సెండ్ చేస్తాను. ఏదండి ఇది ఫోటో? ఫోటో పెట్టండి. కెమెరా అంటారు దగ్గరతో కార్తీక్. మన దిక్సూచి 18 కదండి గ్రూప్. ఓకే, మెటీరియల్ సెండ్ చేస్తాం, ఒక్కసారి ఓపెన్ చేయరా? టెంపరేచర్ తగ్గింది సార్ చాలా. ఇప్పుడు స్వెటర్ వేసుకుంది. అక్కడెక్కడ చూడండి రిమోట్ ఉంటుంది, అక్కడ తగ్గించండి టెంపరేచర్ తగ్గించండి. అదే చాలా 20లో పెట్టా పర్వాలేదు, చాలా పెట్టు. స్ప్రింగ్ పెట్టే అక్కడ ఫ్యాన్ కూడా వేస్తే స్ప్రెడ్ అవుతుంది. సో మెటీరియల్ ఒక్కసారి ఓపెన్ చేయరా? ఓకే, బిఫోర్ దట్ మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ సమ్ కాన్సెప్ట్ ఉన్నది ఒక్కసారి చూడండి. మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్. సో మెథడ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటంటే అంటే క్యాష్ అకౌంటింగ్ మెథడ్ అండ్ అక్రూవల్ అకౌంటింగ్ మెథడ్. క్యాష్ అకౌంటింగ్ మెథడ్ కి అక్రూవల్ అకౌంటింగ్ మెథడ్ కి డిఫరెన్స్ జస్ట్ చిన్న ముక్క అక్కడైతే పేరాలు ఇచ్చింది కానీ అనుకుంటున్నాను చిన్న పాయింట్. క్యాష్ అకౌంటింగ్ మెథడ్ అంటే నాకు జరిగే ట్రాన్సాక్షన్స్ క్యాష్ లో అవుతాయి, అంటే క్యాష్ అంటే క్యాష్ అని కదా బ్యాంక్ లో అయింది.
నాకు అమౌంట్ వచ్చింది అంటేనే నేను ట్రాన్సాక్షన్ గా నేనేం చేస్తాను, కన్సిడర్ చేస్తాను. అమౌంట్ పే చేస్తానే నేనేం చేస్తాను, ట్రాన్సాక్షన్ గా కన్సిడర్ చేస్తాను. అంతే తప్ప ఇక్కడ క్రెడిట్ సేల్స్, క్రెడిట్ పర్చేస్ అన్న కాన్సెప్ట్లు ఇక్కడ ఉంటాయి అంటే ఉంటాయి. కాకపోతే అది నేను ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్ నేను అది కన్సిడర్ చేయను. సే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ప్రదీప్ నుంచి గూడ్స్ పర్చేస్ చేస్తాను. ఇప్పుడు ఇదే దీంట్లో ఒకసారి చిన్న ఎంట్రీ సేవ్ అని చెప్తాను చూడండి. నేను గూడ్స్ పర్చేస్ చేశానండి. గూడ్స్ అనేది ఇప్పుడు నాకు క్యాపిటల్ నేచర్ అవ్వాలా, రెవెన్యూ నేచర్ అవ్వాలా? గూడ్స్ నేను కొంటున్నాను ఎందుకు అంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసేల్. గూడ్స్ కొంటుంది దేనికి? రీసేల్ చేయడం కోసం. అంటే అది క్యాపిటల్ నేచర్ అవ్వాలా, రెవెన్యూ నేచర్ అవ్వాలా? రెవెన్యూ నేచర్ అవ్వాలి. సో నేను గూడ్స్ కొంటున్నాను అంటే నాకు పర్చేజెస్ కాదా? సో పర్చేజెస్ అంటే నాకు ఎక్స్పెండిచరా కాదా? ఎక్స్పెన్సెస్ ని రియల్ అకౌంట్ రూలా, నామినల్ అకౌంట్ రూల్ తీసుకోండి. నామినల్ రూల్. సో నామినల్ రూల్ ప్రకారం ఇప్పుడు పర్చేస్ నేను ఏం చేయాలి? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ కార్డ్ కోసం. నేను గూడ్స్ పర్చేస్ చేశానంటే నా దగ్గర నుంచి ఏంటి అవుతుంది? డబ్బులు బయటకు పోతాయే పోవా? సో టు క్యాష్ అకౌంట్. సో నేను ఇలా ఎంట్రీ చేశాను. నేను ఇప్పుడు అకౌంటింగ్ మెథడ్ అనేది క్యాష్ అకౌంటింగ్ సిస్టమ్ ఫాలో అయ్యాను అనుకుందాం. ఈ ఎంట్రీ ఇమీడియట్ గానే వేస్తాను. ఎక్రూవల్ బేస్ లో నేను ఫాలో అయ్యాను అనుకుందాం, అయినా ఇదే ఎంట్రీ ఇమీడియట్ గా నేను పాస్ చేసేస్తాను. ఓకే, అలా కాకుండా ఇప్పుడు పర్చేజెస్ అనేది సే 30th March 2026 ఎంట్రీ ఎప్పుడు వేస్తున్నాను? జరిగిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు 30th March 2026. నేను ఇప్పుడు చేసిన పర్చేజెస్ ఏంటట అంటే క్రెడిట్ పర్చేస్ చేశా. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు, నేను ఇప్పుడు చేసిన పర్చేస్ ఏ పర్చేస్ అన్నాను అంటే ఇమీడియట్ గా నా దగ్గర నుంచి డబ్బులు బయటకు పోతున్నాయా? వెళ్ళట, డబ్బులు బయటకు పోవట్ల. నా క్రెడిట్ పీరియడ్ 30 days ఇచ్చాడు అనుకుందాం. అంటే 30 రోజుల్లో ఎప్పుడైనా నేను మనవాడికి పే చేయొచ్చు, ఎప్పుడైనా పే చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాను, అంతేనా కదా? డబ్బులు బయటకు పోయాయంటే పోలా. ఇప్పుడు పర్చేస్ నేను డెబిట్ చేశాను, మరి దేన్ని నేను క్రెడిట్ చేయాలి? దేన్ని క్రెడిట్ చేయాలంటే క్యాష్ బయటకు పోయిందంటే పోలా, కొన్ని బ్యాంక్ నుంచి ఏదైనా అమౌంట్ వెళ్ళిందంటే వెళ్ళా. మరి దేన్ని నేను క్రెడిట్ చేయాలి అంటే ఇప్పుడు నాకు గూడ్స్ ఎవరైతే ఇచ్చాడో వాడిని నేను ఏం చేస్తాను? క్రెడిట్ చేస్తాను. గూడ్స్ ఒకటి ఇచ్చాడు అంటే వాడు పర్సనల్ అవుతాడా, రీల్ అవుతాడా, నామినల్ అవుతాడా? పర్సనల్ రూల్ ప్రకారంగా డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నాకు ఇచ్చినోడే కదా క్రెడిట్ చేయాలి. సో ఇప్పుడు నాకు గూడ్స్ ఎవరైతే ఇస్తున్నాడో వాడిని ఇప్పుడు ఏం చేస్తున్నాను? సో ప్రదీప్ నాకు ఇచ్చాడు అనుకుందాం. సో పర్చేస్ టు ప్రదీప్ అకౌంట్ అనేసి. ఇప్పుడు ఇదే ట్రాన్సాక్షన్ నేను ఎక్రూవల్ బేస్ లో ఫాలో అయ్యాను అనుకోండి, నేను ఎంట్రీ చేసేస్తా. ఈ పర్చేస్ అనేది ఏ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ రా అంటే 25-26 క్లారిటీగా చెప్తా. ఇప్పుడు ఇదే ట్రాన్సాక్షన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ అంటే 2025-26 అనే ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ అని నేను క్లియర్ కట్ గా చెప్తా. వేరస్ ఇదే నేను క్యాష్ మెథడ్ ఫాలో అయ్యాను, నా ట్రాన్సాక్షన్ డబ్బులు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అయ్యిందో ఆ ఇయర్ నేను కన్సిడర్ చేస్తాను. ఇక్కడ ఒరిజినల్ గా క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే అయ్యిందా? అవలా. క్యాష్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు అవుతుంది? ఇక్కడ నుంచి 30 days లో అవుతుంది. 30 days అంటే సే 25th నాడు పే చేస్తాను అనుకుందాం, 25th April 2026. సో ఆ రోజు నేను ఎంట్రీ ఏం చేస్తుంటాను? క్యాష్ అకౌంట్ డెబిట్ ద రిసీవర్. నా దగ్గర నుంచి క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? నా దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసుకుంటుంది ఎవరు? ప్రదీప్. సో ప్రదీప్ అకౌంట్ డెబిట్ టు క్రెడిట్ కార్డ్ కోసం. ఏంటి బయటికి పోతుంది? దీనికి రాసి కింద నరేషన్ లో రాస్తాను. దేనికంట? పర్చేజెస్ చేశాను అని నరేషన్ లో రాసుకుంటాను. సో ఇప్పుడు నాకు జరిగిన ట్రాన్సాక్షన్ అనేది ఎప్పుడైతే క్యాష్ ట్రాన్సాక్షన్ అయ్యిందో ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ తోటే నేను పర్చేజ్ రికగ్నైజ్ చేస్తే అప్పుడు నేను దాన్ని ఏ బేసిస్ అనుకున్నాను? క్యాష్ మెథడ్ అనుకున్నాను. అంటే ఇప్పుడు నాకు ఏదైతే ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ జరిగింది ఇదే ఏ ఇయర్ లో జరిగింది? 2026-27. ఇప్పుడు నేను పర్చేస్ అనేది ఇక్కడ నేను కన్సిడర్ చేశాను, ఇక్కడ కన్సిడర్ చేశాను అనేది పాయింట్. పైన ఇయర్ లోనే కన్సిడర్ చేశాను అనుకోండి, పర్చేస్ గా కన్సిడర్ చేశాను అనుకోండి, అది ఎక్రూవల్ బేస్. ఇక్కడ కన్సిడర్ చేయకుండా ఇక్కడ కన్సిడర్ చేశాను అనుకోండి, అదే బేసిస్. అదే క్యాష్ అకౌంటింగ్ మెథడ్ కి అకౌంటింగ్ ఎక్రూవల్ బేసిస్ కి రెండింటికి డిఫరెన్స్. అక్కడ పెద్ద పెద్ద ప్యారల్ ఇచ్చాం పాయింట్ అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఫాలో అయ్యేదంతా ఎక్రూవల్ బేస్. ఎక్కడో రేర్ కేస్
క్యాష్ అకౌంటింగ్ మెథడ్ అనేది ఫాలో అవుతారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనం ఫాలో అయ్యేదంతా అక్రూవల్ బేస్, అంటే వెదర్ యు ఆర్ రిసీవ్డ్ ఆర్ నాట్, నువ్వు రిసీవ్ చేసుకున్నా లేకపోయినా ఆ ఇయర్కి అదేంటి అవుతుంది ఇన్కమ్. వెదర్ యు ఆర్ పేడ్ ఆర్ నాట్, నువ్వు పే చేసినా పే చేయకపోయినా ఆ ఇయర్కి అదేంటి అవుతుంది ఎక్స్పెండిచర్. అది ఏ ఇయర్కి రిలేటెడ్, ఆ ఎక్స్పెన్సెస్ ఏ ఇయర్కి రిలేటెడ్ అంటే ఆ ఇయర్కి. నేను సర్వీస్ అప్లై తీసుకున్నాను, డబ్బులు కాకపోతే ఈ ఇయర్ ఇచ్చాను, ఏ ఇయర్ లో నువ్వు సర్వీస్ తీసుకున్నావు ఆ ఇయర్ రిలేటెడ్ కాబట్టి ఆ ఇయర్ లోనే నువ్వు కన్సిడర్ చేస్తావు. అది అక్రూవల్ బేస్. క్యాష్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయో అప్పుడే నేను రికగ్నైజ్ చేస్తాను అన్నాడు అనుకోండి, అది ఏ బేస్ అవుతుంది, క్యాష్ బేసిస్ అవుతుంది. అర్థమైందా గురువు గారు? మీరే సార్ క్లియర్? అదే కొంచెం దీనిగా చూస్తాను. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఓకేనండి? ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. చూస్తాను. ఓకే, ఇంకా వినిపిస్తుంది సార్. ఓకే సార్. ఓకే సార్. వినిపిస్తుందండి, నేను అడగలేదండి. మీకు అర్థమైందండి. వినిపిస్తుందా అంటున్నాను సార్. ఓకే సార్, మీ సాటిస్ఫాక్షన్ కోసం సార్. ఓకే సార్. సో ఆల్రెడీ ఈరోజు క్లాస్ లో అది చెప్పేసాం, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా చెప్పేసినారు. ఓకే, ఒక్కసారి పేజ్ నెంబర్ 4 ఒక్కసారి ఓపెన్. సో గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ వరకు మనం ఇప్పుడు చెప్పాం, అంతే కదండి? సో మొదటి రోజు నాడే 4 పేజీలు అయిపోయాం సార్ అనుకోకండి. నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, ఏంటంటున్నాడు ఇక్కడ బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్. సో ఈ బేసిక్ అకౌంటింగ్ టర్మ్స్ లో ఫస్ట్ ఏంటంటున్నాడు, ట్రాన్సాక్షన్ అంటున్నాయి. ట్రాన్సాక్షన్ అంటే ఏంటంట, ఇట్ మీన్స్ అన్ ఈవెంట్ ఆర్ ఏ బిజినెస్ యాక్టివిటీ విచ్ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్ మనీస్ వర్త్ బిట్వీన్ పార్టీస్. సో 2 పార్టీస్ మధ్యలో ఏదైనా మనీ అయినా అవ్వచ్చు ఆర్ మనీ వర్త్ అయినా అవ్వచ్చు, ఎక్స్చేంజ్ అయితే. అంటే ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను అన్నాను అనుకోండి, మనీ డబ్బులకు బదులుగా నేను ఏవో సమ్ రైస్ ఇచ్చాను, ప్రదీప్ దగ్గర నుంచి నేను ఏంటంటే సమ్ వీట్ తీసుకుంది, అది మనీ వర్త కాదా? సో ఇది ఏ మెథడ్ అంటే బార్టర్ మెథడ్. అప్పుడెప్పుడు మన చిన్నప్పుడు కాదు, మనం కోటకు ముందు, అప్పుడెప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు ఆ టైంలో. ఓకేనా? బార్టర్ మెథడ్. ఏవైనా సమ్ గూడ్స్ నేను ఇస్తే అవతల వాళ్ళ దగ్గర నుంచి సమ్ గూడ్స్ అనేవి నేను రిసీవ్ చేసుకోవడం. ఓకేనా? మన చిన్నప్పుడు కాదు, మనం పుట్టక ముందు. ఓకే, ఎవరైనా మీరు చిన్నప్పుడు అంటే అసలు. సో ఇప్పుడు ఇలా మనీ వర్త్ అయినా ఎక్స్చేంజ్ అయ్యిందా లేదా? సో ఏదో సమ్ గూడ్స్ కానీ ఆ మనీ కానీ ఎక్స్చేంజ్ అయితే బిట్వీన్ 2 పార్టీస్, దాన్ని నేను ఏంటంటున్నాను, ట్రాన్సాక్షన్ అంటున్నాను. ట్రాన్సాక్షన్ అంటున్నాను. సో వన్స్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఏంటంట, ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ అంటే ఏంటి? ఓకే, ముందు ఇక్కడ ఉన్న దాని ప్రకారం కాకుండా మామూలుగా చూడండి. వన్స్ నాకు ట్రాన్సాక్షన్ అంటే ఏంటో తెలిసిన తర్వాత అకౌంటింగ్ సైకిల్ చూడండి. ట్రాన్సాక్షన్ అన్న తర్వాత ఏం చేస్తాను, దానికి ఎంట్రీ అనేది పాస్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ యూజింగ్ దీస్ 3 రూల్స్, ఏదైతే జరిగిన ట్రాన్సాక్షన్ ఉందో ఆ ట్రాన్సాక్షన్ నేను ఏం చేస్తాను, ఎంట్రీ అనేది పాస్ చేస్తాను. వన్స్ ఎంట్రీ పాస్ చేసిన తరువాత ఫర్దర్ స్టెప్ గా ఏం చేస్తాను, లెడ్జర్ పోస్టింగ్ అనేది చేస్తాను. మాన్యువల్ గా అయితే ఇదంతా నేను ఇప్పుడు చెప్తుందంతా మాన్యువల్. అదే మీరు సాఫ్ట్వేర్ అయితే ఎంట్రీ పాస్ చేయడం వరకు చాలు, లెడ్జర్ పోస్టింగ్ లో ట్రయల్ బ్యాలెన్స్ అవన్నీ అదే చేస్తుంది. నేను చెప్తుంది మాన్యువల్. ఓకే, వన్స్ ఎంట్రీ పాస్ చేసిన తర్వాత లెడ్జర్ పోస్టింగ్ అనేది చేస్తాను. లెడ్జర్ పోస్టింగ్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కి క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటాయి కదా, ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చి నేను దేంట్లో వేస్తాను అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో వేస్తాను. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వలేదు అన్నాడు అనుకోండి, టాలీ ఎందుకు అవ్వకపోవచ్చు ట్రయల్ బ్యాలెన్స్ లో? ఏ మిస్టేక్స్ ఉండొచ్చు, ఏ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉండొచ్చు? ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటాడు, ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ అంటాడు, ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్ అంటాడు. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్. అగైన్ ఒమిషన్ లో దేర్ ఆర్ 2 టైప్స్. ఏంటంట, పార్ట్లీ ఒమిషన్, ఫుల్లీ ఒమిషన్. ఫుల్లీ ఒమిషన్ చేస్తాడు అనుకోండి, మళ్ళీ నో ఇష్యూ, అంటే డెబిట్ వేయలేదు, క్రెడిట్ వేయలేదు. సో అగైన్ మళ్ళీ నా ట్రయల్ బ్యాలెన్స్ అయిపోతుంది, టాలీ అయిపోతుంది. ఒకసారి డెబిట్ సైడ్ అమౌంట్ వేసాడు, క్రెడిట్ సైడ్ అమౌంట్ సాయం చేస్తాడు అనుకోండి, వేయడం మానేశాడు అనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా? సో ఎప్పుడైనా పార్ట్లీ ఒమిషన్ చేశాడంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అవ్వదు. అప్పుడు నేను సస్పెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి ప్రతి లెడ్జర్ అనుకొని చూసుకున్నాను.
ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వకపోవడాలు అవి ఏమైనా మన సాఫ్ట్వేర్ లో ఉంటాయంటే అవే ఉండవు, జాగ్రత్త అయిపోయి. ఓకేనా? సస్పెన్స్ అకౌంట్ అనేది ఇప్పుడు ట్రయల్ టాలీలో కూడా సస్పెన్స్ అకౌంట్ ఉంటుందండి. ఏంటి ఆ సస్పెన్స్ అకౌంట్ అంటే అది దేనికి ఖర్చు పెట్టినట్టు తెలియకపోతే అది సస్పెన్స్. ఇప్పుడు ట్యాక్స్ ఆడిట్ చేస్తున్నప్పుడు సస్పెన్స్ అకౌంట్ అనేది మనకు ఒకటి ఉంటుంది. ఏంటి ఆ సస్పెన్స్ అకౌంట్ అంటే మనం వేసే ఎంట్రీస్ అంతా వాటి బ్యాంక్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వేసేస్తాం ఎంట్రీస్. బ్యాంక్ స్టేట్మెంట్ లో మనకు తెలిసిపోయింది అనుకోండి, దానికి తగ్గట్టుగా నేను ఎంట్రీలు వేసేస్తాను. నాకు తెలియలేదు అనుకోండి, అది సస్పెన్స్ లో కొంచి ఎవడైతే నా క్లయింట్ ఉంటాడో వాడిని అడుగుతాను, సార్ ఈ పలానా డేట్ లో పలానా ట్రాన్సాక్షన్ జరిగింది, దేనికి జరిగింది అనే మనం అడిగితే వాడు మనకు చెప్పాడు అనుకోండి, అది దానికి తగ్గట్టుగా మళ్ళీ నేను ఏం చేస్తాను, ఎంట్రీ అనేది పాస్. సో అలా సస్పెన్స్ అకౌంట్ అనేది మన టాలీలో ఉంటుంది తప్ప ఇలా పార్టీ ఓమిషన్లు దానివల్ల మనకి ఎక్కడైనా సస్పెన్స్ అకౌంట్ ఏమైనా టాలీలో వస్తాయంటే రావు. మాన్యువల్ గా ప్రిపేర్ చేస్తే మాత్రం సస్పెన్స్ అకౌంట్ అంటే ఏం రావాలి, ఒక లెడ్జర్ పోస్ట్ చేసి ఇంకొక లెడ్జర్ బ్యాలెన్స్ అనేది పోస్ట్ చేయడం మానేశారు అనుకోండి, ఆటోమేటిక్ ఏం టాలీ అవ్వదు, బ్యాలెన్సెస్ అనేది టాలీ అవ్వదు. అప్పుడు వచ్చేది అక్కడ సస్పెన్స్. క్లియరా? అర్థం అవుతుందా? ఇందాకలా ఏం చెప్పారు కదా, టీవీ చెప్తే ఏదేదో అయిపోయినట్టు ఉంటుంది అనుకుంటే అలాగేం లేదు. ఓకే, నా వన్స్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది టాలీ అయిపోయిన తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో పిఎన్ఎల్ వేస్తా. ముందు ట్రేడింగ్ అకౌంట్ వేస్తా. ట్రేడింగ్ లో నాకు ఏదో గ్రాస్ ప్రాఫిట్ అయినా వస్తుంది, లేకపోతే గ్రాస్ లాస్ అయినా వస్తుంది. దాన్ని దేనికి తీసుకెళ్తానంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా. అగైన్ మళ్ళీ నాకు అక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదో ప్రాఫిట్ అయినా వస్తుంది, లేకపోతే లాస్ అయినా వస్తుంది. అగైన్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ దేనికి తీసుకుని వెళ్తానంటే ఓకేనా? సో ఇలా మనకి ఏంటంటే అకౌంటింగ్ సైకిల్. ఓకేనా? ఓకేనండి. అండ్ ఇక్కడ మీకు ఫర్దర్ ఇప్పుడు ఏంటన్నాడు, ట్రాన్సాక్షన్ తర్వాత ఏంటి ఇచ్చాడు, ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్ అంటే ఏంటండి? ప్రాఫిట్ అంటే ఏంటి? నాకు వచ్చే మిగులు లాభం అంటారు, మిగులు కాదు. సర్ప్లస్ అంటే మిగులు, ప్రాఫిట్ అంటే లాభం. ఓకేనా? ప్రాఫిట్ అంటే ఏంటండి? అబ్బా లాభమా? సో ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇన్కమ్ ఓవర్ మై ఎక్స్పెండిచర్. నాకు ఎక్స్పెండిచర్ కన్నా ఇన్కమ్ ఎక్కువగా ఉంది అంటే ఆటోమేటిక్ నాకు ఏమి ప్రాఫిట్ ఉంది. నాకు ఇన్కమ్ తక్కువ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నాడు అనుకోండి, వచ్చింది ఏంటి? సో ఇన్కమ్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ తక్కువ ప్రాఫిట్. ఇన్కమ్ తక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఆదాయం వ్యయం. అదే పంచాంగంలో చూస్తాం కదా, ఆదాయం వ్యయం, రాజపూజ్యం అవమానాలు ఇక్కడ ఉండవు. ఓకే, ఓన్లీ ఆదాయం వ్యయం ఈ రెండు. ఓకేనా? మీ ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువ ఉందన్నాడు అనుకోండి ప్రాఫిట్. ఆదాయం తక్కువ ఉండి వ్యయం ఎక్కువగా ఉందన్నాడు అనుకోండి లాస్. అంతే. ఓకేనా? అలా ఎంతమంది చూస్తారండి పంచాంగం? ఎవరికైనా పంచాంగం చూసి అలవాటు? ఒకప్పుడు చూసేవారు ఎవరండి? పెళ్ళైన తర్వాత చూడడం మానేశారు కదా, అప్పటి నుంచి మీ హస్బెండ్ చూస్తున్నారు, నాకు అర్థమైంది. ఉగాది పంచాంగ శ్రవణాలు చేస్తుంటారు, బుట్టే వీరభద్ర శాలస్ పరిచయం అమ్ముతారు, తంగిరాల. ఓకే, ఎప్పుడైనా బుక్ స్టోర్స్కి వెళ్ళామంటే స్టార్టింగ్ లో అవే పెడతారు. అది రాసిపాలారు, పంచాంగం కాదు, అది రాసిపాలు. అది ఓవరాల్ గా 12 months ఒకేసారి చెప్తారు. మీకు డైలీ చెప్పిందంటే ఆదాయం వేయాలంట. ఓకే, లేదంటే సంవత్సరం మొత్తానికి ఒకేసారి చెప్తారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ చెప్పడం ఇది చెప్తారు. అసెట్ అంటే ఏంటంటే అసెట్ ఆస్తి. అసెట్ అంటే ఏంటి? ఆస్తి, విలువలేన ఆస్తి అది కాదు, ఆ అసెట్ కాదు. ఓకేనా? అసెట్ అంటే నా బిజినెస్ ఆర్గనైజేషన్ నేను అగైన్ అసెట్స్ లో దేర్ ఆర్ 2 types ఆఫ్ అసెట్, కరెంట్ అసెట్ అండ్ నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్ అనేది పార్ట్. ఓకే, కరెంట్ అసెట్స్ అండ్ నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? నా బిజినెస్ రన్ చేయటం కోసం ఒక అసెట్ అనేది నేను లాంగ్ రన్ లో యూజ్ చేస్తే అది నాన్ కరెంట్ అసెట్. ఇప్పుడు బిల్డింగ్ ఉంది అనుకుందాం, ఓన్లీ 1 సంవత్సరం యూజ్ చేసి డిమాలిష్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసి 1 సంవత్సరం మళ్ళీ యూజ్ చేసి మళ్ళీ డిమాలిష్ చేస్తాను నేను కాదుగా. సో దాని లైఫ్ టైం అరౌండ్ ఒక 20 years ఉన్నది అనుకుందాం. ఆ 20 years నా బిజినెస్ అందులో రన్ చేస్తానా, రన్ చేయండి.
సో లాంగ్ రన్ లో యూజ్ చేస్తున్నాను, యూజ్ చేయట్లేదు. ఒక బిజినెస్ రన్ చేయడం కోసం లాంగ్ రన్ లో ఏదైనా ఒక అసెట్ వాడితే ఆ అసెట్ నేను ఏంటంటున్నాను, నాన్ కరెంట్ అసెట్ అంటున్నాను. సో ఏదైనా ఒక అసెట్ వల్ల ఇమీడియట్ బెనిఫిట్ ఏదైనా వస్తుంటే, ఇమీడియట్ బెనిఫిట్ అంటే విత్ ఇన్ 1 month అయినా అవ్వచ్చు, లేకపోతే విత్ ఇన్ 12 months అయినా అవ్వచ్చు. మాక్సిమం విత్ ఇన్ 12 months చూస్తాడు, లేకపోతే ఒక సైక్లింగ్ పీరియడ్ చూస్తాడు. సో విత్ ఇన్ 12 months లో నాకు ఏదైనా అది రియలైజ్ అయ్యేటట్లుగా ఉంటే దాన్ని ఏ కరెంట్ అసెట్, దాన్ని ఏ అసెట్ అంటారు? కరెంట్ అసెట్ అంటారు. లాంగ్ రన్ లో యూజ్ చేసే అసెట్ ని నాన్ కరెంట్ అసెట్, షార్ట్ రన్ లో యూజ్ చేసే అసెట్ ని. సో లాంగ్ రన్ లో యూజ్ చేసే అసెట్స్ అంటే ఏంటి అవ్వచ్చు? ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ లో అగైన్ మళ్ళీ నాకు టాంజిబుల్ అసెట్స్, ఇన్టాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనిపించేవి అండ్ ఫిజికల్ గా నేను టచ్ చేసేవి, అవి నా టాంజిబుల్ అసెట్స్. ఇన్టాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనిపించవు అండ్ ఫిజికల్ గా నేను టచ్ చేయగలను అంటే టచ్ చేయలేము. ఇప్పుడు కరెంట్ ఉంది అనుకుందాం, టాంజిబుల్ ఇన్టాంజిబుల్. వైర్ టాంజిబుల్ బట్ కరెంట్ ఇంటాంజిబుల్ అసెట్, టచ్ చేస్తే సాయం. ఓకేనా? ఏదో అంటారు కదా బ్రెయిన్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అండి, సింపుల్ గా చెప్పాలండి. ఒక సిస్టమ్ లో హార్డ్వేర్ ఏదైతే ఉందో హార్డ్వేర్ నేను ఏంటంటున్నాను, టాంజిబుల్ అంటే ఫిజికల్ గా నాకు కనిపిస్తుంది అండ్ దాన్ని నేను టచ్ చేయగలను. సాఫ్ట్వేర్ టచ్ చేయగలను, టచ్ చేయగలను. సో ఇప్పుడు నాకు టాంజిబుల్ అసెట్స్ అంటే ఏమేమి రావచ్చు? బిల్డింగ్స్ రావచ్చు, ప్లాంట్ అండ్ మెషినరీ రావచ్చు, ఫర్నిచర్ రావచ్చు, ల్యాండ్ రావచ్చు, వెహికల్స్ రావచ్చు. సో ఇవన్నీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లో ఉంటున్నాయా లేదా, అండ్ వాటిని టచ్ చేయగలుగుతున్నానా లేదా? సో వీటన్నిటిని నేను అసెట్స్ అంటాను, టాంజిబుల్ అసెట్స్. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? కంటికి కనిపిస్తున్నాయా? కనిపించట్లా. సో ఇప్పుడు ఏవేవి అవ్వచ్చు? పేటెంట్స్, గుడ్ విల్, ట్రేడ్ మార్క్స్. సో పేటెంట్స్ అంటే ఏంటి? ముందు గుడ్ విల్ అంటే ఏంటి? గుడ్ విల్ మంచి పేరా? గుడ్ అంటే మంచి, విల్ అంటే బావి. చెప్పు. మార్కెట్ లో రెప్యుటేషన్ కదా సార్, ఏదమ్మా చూస్తున్నా? రెప్యుటేషన్. ఏదో చెప్పు. రెప్యుటేషన్. రెప్యుటేషనా? ఓకే, చూస్తుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది. రెప్యుటేషన్ సార్. రెప్యుటేషన్ ఓకే. అంటే అంటే గుడ్ విల్ అంటే బ్రాండ్ ఇమేజ్ లాగా సార్. బ్రాండ్ ఇమేజ్. సింపుల్ లాజిక్ అండి. సాయి బాలంగిరి తెలుసా మీకు? ఇక్కడ జగదంబ సాయి బాలంగిరి, సాయిరాం బార్లే పోనీ, అది తెలుస్తుంది కదా అందరికి, డైమండ్ బార్. దానికంటే ఒక రెప్యుటేషన్ ఉందా లేదా? అంటే వాడు 2 ఇడ్లీలు 80 రూపాయలకి ఏమైనా కొనేస్తామో కొనవా? కొనేస్తా. ఎందుకు అంటే వాడు క్వాలిటీ మెయింటైన్ చేస్తాడని ఒక రెప్యుటేషన్. ఆడు ఏది క్వాలిటీ అంతా బాగానే ఇస్తాడు, క్వాంటిటీ కూడా బాగానే ఇస్తాడు, 2 చట్నీలు ఒక అల్లం చట్నీ ఇస్తాడు, బాగానే ఇస్తాడని ఒక రెప్యుటేషన్. అంతేనా కదా? ఇప్పుడు వాడి దగ్గర నుంచి బిజినెస్ నేను కొంటున్నాను, అదే పేరుతో నేను మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు ప్రాఫిట్లు అన్ని నాకే వస్తాయి. కస్టమర్ స్టిల్ అదే కస్టమర్స్ రిటైన్ అవుతారా లేకపోతే మానేస్తారా? ఇప్పుడు ఓనర్ మారాడు అని కస్టమర్ ఎవడైనా మారుతాడా? బ్రాండ్ అది ఉంది కదా, సాయిరాం పార్లర్ అని ఒక బ్రాండ్ ఉంది. అక్కడ ఎవడైతే ఓనర్ ఉన్నాడో వాడికి కస్టమర్ ఎవరికి తెలియదు. ఆ ఓనర్ ఎవడు ఉన్నాడో ఎవడు పోయాడో కూడా ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఫాదర్ ఉండేవాడు, ఆడు కూడా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ సాయిరాం అయిపోతే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రన్ చేస్తుంది. ఓకేనా? బట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రన్ చేస్తున్నాడు కదా, ఎవడైనా కస్టమర్ వెళ్ళడం మానేస్తున్నాడా? మేబీ వాళ్ళ అబ్బాయి నాకే అమ్మేస్తాడు అనుకుందాం, ఇప్పుడు అలాగే కస్టమర్ రావడం మానేస్తున్నాడా? వస్తారా? అంటే దానికంటూ ఒక బ్రాండ్ అనేది ఒకటి ఉందా లేదా? అదే పుష్పలో బ్రాండ్ అంటాడు కదా, అలా ఉందా లేదా? ఉంది. ఆ బ్రాండ్ నేను ఇప్పుడు ఏంటంటున్నాను, గుడ్ విల్. అంటే ఇప్పుడు నేను వాడి దగ్గర నుంచి నేను బిజినెస్ పర్చేస్ చేస్తున్నప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్, సే వాడికి ఒక అసెట్స్ అనేది ఒక 10 lakhs ఉంది. అక్కడ ఏవైతే దోశ వేసే మిషన్లు, ఏవేవో గ్రైండర్లు ఏవో ఉంటాయి కదా, ఆ స్టవ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక 10 lakhs అనుకుందాం. వాడికి ఉన్న దాని మీద అప్పులు ఒక 1 lakh అనుకుందాం. నేను 9 lakhs ఇచ్చి నీ బిజినెస్ నాకు అమ్మారంటే అమ్మేస్తాడా? అమ్ముతాడా? అమ్ముడా? అమ్ముడు. 15 lakhs అయితే అమ్ముతానంటు. కానీ అక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత? 9 lakhs. కానీ వాడు నాకు ఎంతకు అమ్ముతానంటున్నాడు? అంటే 6 lakhs ఎక్స్ట్రా పెట్టి నేను పర్చేస్ చేస్తున్నాను. ఆ 6 lakhs నేను ఇప్పుడు ఏంటంటాను, గుడ్ విల్ అంటున్నాను. ఎందుకు ఆ 6 lakhs ఎక్స్ట్రా పెడుతున్నాడు అంటే, అరే ఇంతవరకు నాకు ప్రాఫిట్లు బాగానే వస్తున్నాయి, నువ్వు 9 లక్షలకి నువ్వు అమ్మేస్తే నా కస్టమర్స్ నీ దగ్గరికి వస్తారు, అంటే నా ప్రాఫిట్స్ నేను ఏంటవుతున్నాను, లూజ్ అవుతున్నానా లేదా? సో నేను లూజ్ అవుతున్న ప్రాఫిట్ నువ్వు దేని కింద నాకు ఇవ్వమంటున్నా, గుడ్ విల్గా ఇవ్వమంటున్నా. సో నాకున్న బ్రాండ్ ఇమేజ్ నేను సేల్ చేస్తే దాన్ని నేను ఏంటంటున్నాను, గుడ్ విల్ అంటున్నాను.
సో ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ కనిపిస్తుందా గట్టికి? ఆ జనాలు వస్తున్నారు కదా అలా కనిపిస్తుంది అంటే అలా కాదు. కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది. నేమ్ కనిపిస్తుంది అంటే బోర్డు పెట్టారు కదా నేమ్ కనిపిస్తుంది ఆమె. ఓకే. సో గుడ్ విల్ అది. నెక్స్ట్ ఏంటంటే పేటెంట్స్. ముందు పేటెంట్స్ అంటే కాపీ రైట్ వేరు, పేటెంట్స్ వేరు. పేటెంట్స్ అంటే పేటెంట్స్ నేను కొత్తగా ఏదైనా ఒకటి ఇన్నోవేటివ్ గా థింక్ చేసి ఏదైనా కొత్తగా సృష్టించాను అనుకోండి, దాని మీద నేను పేటెంట్ రైట్స్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఏదైతే సృష్టించానో యాస్టీస్ గా అలాగే ఇంకొకడు దాన్ని రీజనరేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. దాన్నే వాటి పేటెంట్స్ హక్కులు అంటారు, పేటెంట్ రైట్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేశాను అనుకున్నామండి. ఆ మ్యూజిక్ కంపోజ్ చేసింది అఫ్ కోర్స్ అంటే అనకూడదు కానీ చాలా సినిమాల వరకు ఏంటంటే సినిమా పాటలు ఇప్పుడు యేసుప్రభు పాటలుగా కానీ లేకపోతే హిందూ భక్తి పాటలకి కానీ మార్చేస్తుంది. అంతేనా కాదా? కదా. సో ఇప్పుడు ఎవడైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడో వాళ్ళ మీద సూట్ ఫైల్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఎందుకు అంటే మ్యూజిక్ కంపోజ్ చేసింది వాడు ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎంతో ఇంకా వాడు ఇన్నోవేటివ్ గా థింక్ చేసి ఒక మ్యూజిక్ అనేది తీసుకొని వస్తే ఆ మ్యూజిక్ లో వీడు కొత్త కొత్త వర్డ్స్ తీసుకుని వచ్చి వీడు ఏం చేస్తున్నాడు, వాడి పాటలుగా వాడు పెట్టేసుకుంటున్నాడు. సో అలాంటప్పుడు వాడు ఏం చేయొచ్చు, పేటెంట్స్ రైట్స్ వాడి మీద పేటెంట్స్ కేసు వేయచ్చు. ఎందుకండి ఆ మధ్య మీకు కేసు కూడా వచ్చింది కదా పేటెంట్స్ రైట్స్ మీద. ఇళయరాజాకి మంజుమల్ బాయ్స్ మూవీ ఉంది కదా. సో దాంట్లో లాస్ట్ నా పర్సన్ ఆ గుహల నుంచి తీస్తున్నప్పుడు గుణా సినిమాలోని సాంగ్ అక్కడ ప్లే చేసేసి ఇళయరాజా గారు కేసేసి అదే కదా మీకు మనశంకర వరప్రసాద్ లో కూడా ఆ డైలాగ్ అదే వస్తుంది కదా. సో ఇది పేటెంట్స్ అనేది తీసుకున్నారా సుందరి ఆ సాంగ్ కి పేటెంట్ రైట్స్ తీసుకున్నారా అంటే వాడు అడుగుతాడు, పక్కన డైలాగ్ అడుగుతాడు. ఆ మూవీలో కూడా ఉంటుంది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. సో అక్కడ ఏవైనా ఒక మ్యూజిక్ కానీ లేకపోతే సమ్ ప్రొడక్ట్స్ కానీ గౌతమ్ ఎస్ఎస్సి మూవీ చూసారా? నవదీప్ గడి మూవీ అప్పుడు నా చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే మేము పోట్లేదు అంటారు ఏమో ఎవడో తెలుసు అప్పుడు వచ్చింది. అయితే అందులో వాడు కార్పొరేటర్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాడు. అంటే 1 లీటర్కి ఏంటంటే 120 కిలోమీటర్స్ మైలేజ్ ఇచ్చేటట్టుగా ఒక చిన్న ఏదో పరికరం తయారు చేస్తాడు. సో దాని మీద పేటెంట్స్ అనేది వాడు సేల్ చేస్తాడు. అంటే వాడు ఎలాగైతే తయారు చేస్తాడో యాస్టీస్ గా అలాగా ఇంకోటి కాపీ కొట్టడానికి కుదరదు. ఓకేనా? సో అవి పేటెంట్ రైట్స్. మా పేటెంట్స్ కదా. కాపీ రైట్స్ అంటే సారీ ఇందాక ఇళయరాజా గారు ఇచ్చింది కాపీ రైట్స్, పేటెంట్ రైట్స్ కాదు. కాపీ రైట్స్ అంటే అదే కాపీ కొట్టమండి, అదే మ్యూజిక్ కానీ నేమ్ కాదు, అది ట్రేడ్ మార్క్. ఇప్పుడు అది కాదు. కాపీ రైట్స్ అంటే సే నేను ఒక బుక్ రాశాను అనుకుందాం, నా ఆత్మకథకి నేను ఒక బుక్ రాశాను అనుకుందాం. ఓకేనా? ఆ బుక్ బాగా నచ్చి ప్రదీప్ ఏంట్రా అంటే దాంతో సార్ మీ ఆత్మకథ స్టోరీ తీస్తానని వచ్చాడు అనుకుందాం ముందుకి. ఇప్పుడు సినిమా తీసాడు అనుకోండి, అందరూ ఆ సినిమా చూసారు అనుకోండి, నా బుక్ ఇంకెవరైనా కొంటాడా? బుక్ చూస్తే చదవాలి, చాలా బ్రైట్ స్ట్రో, ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రైన్ కదా. సో సినిమా ఒక 3 hours లో చూసేస్తే సినిమాలో ఏదో డైలాగ్ సునీల్ గడ్డ. సో అదే సినిమా చూసేస్తే ఈజీగా అయిపోతుంది లేదా? హ్యారీ పాటర్ సింపుల్ లాజిక్ తీసుకుంటే హ్యారీ పాటర్ తీసుకున్నాం, ఫస్ట్ బుక్స్ లో వచ్చింది. ఆ బుక్స్ లో ఉన్నదాన్ని ఏం చేసింది? ఇప్పుడు ఎవరైతే జేకే రూలింగ్ ఎవరైతే రాశారో సినిమా డైరెక్టర్ కి వాడికి డైరెక్ట్ గా ఇచ్చేస్తుందా? తీసుకోవడానికి ఇచ్చేస్తుందా? ఇచ్చాడంటే ఇంకెవడ బుక్ ఉండదు. సో మళ్ళీ సాయిరామ్ అయిపోయేది ఎవరు? జేకే రూలింగ్. సో అందుకని ఏం చేస్తుంది, నువ్వు మూవీ తీసుకో, నువ్వు మూవీ తీసుకోవడం వల్ల నాకు సమ్ లాస్ అనేది వస్తుంది, ఎందుకంటే బుక్స్ ఎవరు నా దగ్గర కొనడం. సో దానికి సమ్ కాంపన్సేషన్ నాకు పే చేయగలిగాను. ఇప్పుడు ఆ కాంపన్సేషన్ నేను అక్కడ ఏంటంటున్నాను, కాపీ రైట్ అంటాను. ఎప్పుడైనా మీరు బుక్స్ లో కానీ చూస్తే సి అని పెట్టి దాని సర్కిల్ చుట్టూ ఉంటుంది, సి అని పెట్టి సర్కిల్ చుట్టూ ఉంటుంది. అంటే అదేంటి? కాపీ రైట్స్ రిజర్వ్. దాని మీద కాపీ రైట్స్ ఉన్నాయంటే వాడు ఏదైతే సెంటెన్స్ వాడాడో అలా యాస్టీస్ గా మీరు కాపీ చేయకూడదు. ఇప్పుడు సింపుల్ గా ప్రదీప్ నేను కొట్టాను అనేది సెంటెన్స్ నా బుక్ లో ఉంది. సో యాస్టీస్ గా మీరు అలాగే కాపీ చేసేస్తారంటే కుదరదు, దాన్ని మీరు కావాల్సి మార్చుకోవచ్చు.
ప్రదీప్ ని నేను కొట్టాను, నేను రాశాను కదా. కార్తీక్ ఎవరు కొట్టాడు అంటే ప్రదీప్ ని కొట్టాడు. లేకపోతే ప్రదీప్ ఎవరి చేత బాధించబడ్డాడంటే కార్తీక్ చేత బాధించబడ్డాడు అలా రాశాడు అనుకోండి. అంటే సేమ్ సెంటెన్స్ ఏదైనా వచ్చిందా? మీనింగ్ ఒకటే వచ్చింది కానీ సెంటెన్స్ మారిందా? మారలేదు. సో అప్పుడు అది కాపీరైట్ వైలేషన్ కిందకి రాదు. సో ఉన్న టర్మినాలజీస్ మార్చేసి అటు ఇటు చేసి వాడు ఏదైనా అదే మీనింగ్ వచ్చేటట్లు రాస్తే మళ్ళీ అది కాపీరైట్ వైలేషన్ కిందకి రాదు. శ్యామ్ సింగ్ రాయ్ సింపుల్ గా చెప్పాలండి, మంచి సినిమా గుర్తుంది. సో ఏదో స్టోరీ ఉంది, దాని వాడు ఏంటంటే సినిమాగా తీసేస్తున్నాడు అంటాడు, కాపీరైట్ వైలేషన్. ఓకేనా? ఇది సినిమాలకు తప్ప ఇంకేం చెప్తున్నట్టు లేదు అనుకోకండి, అంటే లింక్ చేస్తున్నాను. ఓకే, సో అది కాపీరైట్ వైలేషన్. ఇంకోటి ఏంటంటే ట్రేడ్ మార్క్స్. ఎప్పుడైనా మీరు చూస్తే టీఎం అని ఉంటుంది. బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ ఎప్పుడైనా చూసారా? ఆ బ్రిటానియా పక్కన పైన మీకు టీఎం అని ఉంటుంది. అంటే ట్రేడ్ మార్క్. అంటే అదే లోగో ఇంకెవరు యూజ్ చేయకూడదు. నైక్ ఏదైతే ఉందో దానికి కూడా టీఎం అని పక్కన ఉంటుంది. అంటే అదే లోగో ఇంకెవడో యూజ్ చేయకూడదు. అంటే సింపుల్ గా ఇలా ఉందండి, నైక్ లోగో ఇలా ఉందండి, అందరికి ఇలా ఉంది అనుకుందాం. ఓకేనా? అనుకో. ఓకేనా? ఇది నైక్. నేనేం పెట్టాను, ఇదే లోగో ఇలా పెట్టేసి నైక్ కాదు, నైక్ అనే పెడతా. కాకపోతే నైక్ అని ఇలా పెడతా. అదే నైక్, ఇది నైక్. ఇప్పుడు ఇదే లోగో పెట్టి ఇది చదవడం మానేసాడు అనుకోండి, ఆటోమేటిక్ ఏటవుతుంది? లోగో బట్టి చాలా మంది ఏంటంటే బ్రాండ్ అనుకుని కొనేస్తారు, అంతేనా కదా? అంటే అల్టిమేట్ గా ఒరిజినల్ నైక్ కూడా ఏంటైపోతుంది, లాస్ అయిపోతుంది. అందుకని ఈ లోగో ఇంకెవడో యూజ్ చేయకూడదు, అది ట్రేడ్ మార్క్. సో నేను ఎవరి దగ్గర నుంచి అయినా ట్రేడ్ మార్క్స్ కొన్నా అంటే ట్రేడ్ మార్క్స్ పూర్తిగా కొన్నానంటే లైఫ్ లాంగ్ మొత్తం కాదు, ఒక పర్టికులర్ పీరియడ్ కి యూజ్ చేస్తా. ఇప్పుడు సే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది అనుకుందాం, క్రాంప్టన్ గ్రేవ్స్ ఫ్యాన్ ఉంది. ఒరిజినల్ గా ఎవడైతే కంపెనీ ఉన్నాడో వాడే తయారు చేశాడంటే వాడు తయారు చేసేది కాదండి, వేరే ఇంకెవడో సమ్ ఎక్స్టర్నల్ అనేవాడు ఉంటాడు. వాడి దగ్గర నుంచి వాడు ఏం చేస్తాడు, ట్రేడ్ మార్క్స్ పర్చేస్ చేస్తాడు, లేకపోతే పేటెంట్స్ పర్చేస్ చేస్తాడు. పేటెంట్స్ పర్చేస్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే, నేను ఈ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవుతున్నాను, నువ్వు అదే స్టాండర్డ్స్ ఫాలో అయితేనే నా పేటెంట్స్ అనేవి నీకు ఇస్తాను అని వీడు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే వాడు ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి, క్రాంప్టన్ గ్రేవ్స్ మీద వాడు అమ్మిసాడు అనుకోండి, అల్టిమేట్ గా లాస్ అయ్యేది వాడే. నా సేల్స్ అల్టిమేట్ గా నా కంపెనీకి రెప్యుటేషన్ పడిపోతుందా పడిపోదా? సో అందుకని నా పేరు మీద నువ్వు ఏదైనా తీసుకోవాలనుకునేటప్పుడు నేను ఏదైతే చెప్తున్నావు నువ్వు ఆ విధంగా ఫాలో అవ్వాలి. అలా అయితేనే నేను నీకు పేటెంట్స్ ఇస్తాను, లేకపోతే ట్రేడ్ మార్క్స్ ఇస్తాను, లేకపోతే కాపీరైట్స్ ఇస్తాను అంట. ఓకేనా? సో ఇప్పుడు కాపీరైట్స్ ఆర్ పేటెంట్స్ ఆర్ ట్రేడ్ మార్క్స్ నా దగ్గర నుంచి వాడు పర్చేస్ చేస్తున్నాడు. ప్రదీప్ పర్చేస్ చేస్తున్నాడు అంటే డబ్బులు తన దగ్గర నుంచి బయటికి పోతున్నాయా లేదా? కానీ ఏంటి వస్తుంది, ఫిజికల్ గా ఏదైనా ఒక అసెట్ వస్తుందా? రావట్లేదు, ఫిజికల్ గా రావట్లేదు. అగైన్ మళ్ళీ వాడు పెట్టి చూడగలుగుతున్నాడు అంటే చూడలేకపోతుంది. సో ఫిజికల్ గా ఒక అసెట్ అనేది రాకపోతే అది ఏ అసెట్ అంటున్నాను? ఇంటాంజిబుల్ అసెట్ అంటున్నాను. ఏ అసెట్ అంటున్నాను? ఇంటాంజిబుల్ అసెట్ అంటున్నాను. సో ఇప్పుడు అసెట్స్ వైపు చూసు. అండ్ ఇప్పుడు అదే బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ కి వస్తే టైం ఎంత ఇంకా 5 minutes ఉంది. బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అయిపోతే ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఓకే, రేపు లెక్చర్స్ అకౌంటింగ్ ఎంట్రీస్ అవన్నీ రేపు 2 days 2 or 3 days మీకు ఎంట్రీస్ మీద ఉంటుంది ప్రాపర్ పూర్తిగా. దీంట్లో మీకు హోంవర్క్స్ కూడా ఉంటాయి. ఎంట్రీస్ ఇంటి దగ్గర రాసుకుని నెక్స్ట్ డే రావాలి. ఓకేనా? తప్పదు. చిన్నప్పుడు ఎప్పుడప్పుడు ఇంటర్మీడియట్ లోనో డిగ్రీలోనో నేర్చుకున్న ఎంట్రీస్ మళ్ళీ తప్పదు. ఆ ఎంట్రీస్ చెప్తున్నప్పుడే టాలీలో ఏ లెడ్జర్ లోకి వస్తుంది అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? దానివల్ల మీకు టాలీ వేస్తున్నప్పుడు అది ఈజీ. ఓకేనండి? సో ఇప్పుడు లైబిలిటీస్ సైడ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటున్నాడు, కరెంట్ లైబిలిటీస్, నాన్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి? విత్ ఇన్ 12 months లో నేను డిశ్చార్జ్ చేసేటట్లుగా ఏవైనా ఒక లైబిలిటీ ఉంటే దాన్ని నేను లైబిలిటీ అంటాను, కరెంట్ లైబిలిటీ అంటారు. 12 months దాటిన తర్వాత నేను డిశ్చార్జ్ చేసేటట్లుగా ఉంటే నాన్ కరెంట్ లైబిలిటీ అంటారు. సో అగైన్ నాన్ కరెంట్ లైబిలిటీ అంటే నాకు మేబీ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవచ్చు, డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు, లేకపోతే ఇంకా ఎవరి దగ్గర నుంచి అయినా నేను లోన్స్ తీసుకోవచ్చు. కాకపోతే విత్ ఇన్ 12 months లో పే చేసేస్తానా? పే చేయను. విత్ ఇన్ 12 months లో పే చేస్తాను అన్నాడు అనుకోండి, అది ఏ లైబిలిటీ అవుతుంది? కరెంట్ లైబిలిటీ అవుతుంది. 12 months దాటిన తర్వాతే నేను పే చేస్తాను అంటే నాన్ కరెంట్ లైబిలిటీ అవుతుంది.
ఇది కాకుండా ఈ రెండు కరెంట్ లైబిలిటీ నాన్ కరెంట్ లైబిలిటీ రెండు ఏంటంట అవుట్ సైడ్ లైబిలిటీగా ట్రీట్ చేస్తుంది. ఇన్సైడ్ లైబిలిటీ అనేది ఒకటి ఉంది. ఇన్సైడ్ లైబిలిటీ అంటే ఏంటి? యాజ్ ఏ ఓనర్ గా నేను ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటాకే. ఇప్పుడు గుర్తుంచుకోండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఒకటి ఉంటుంది మనకి. అకౌంట్స్ చిన్నప్పుడు ఇప్పుడు అకౌంటింగ్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని ఉంటుంది. ఏంటంటే కాన్సెప్ట్ చెప్తుంది, బిజినెస్ వేరు, దాన్ని రన్ చేస్తున్న ఓనర్ వేరు అంటాడు. సో బోత్ ఆర్ డిఫరెంట్, రెండు టూ సపరేట్ పర్సన్స్ గా ట్రీట్ చేస్తాడు. సో బిజినెస్ నేనే బిజినెస్ అంటే అక్కడ కుదరదు. సో బిజినెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, నేను వేరు నా బిజినెస్ వేరు. ఓకేనా? సో ఇప్పుడు ఆ బిజినెస్ కి రన్ చేయాలంటే ఎంతో కొంత నేను కాంట్రిబ్యూషన్ చేస్తానో చేయను. బిజినెస్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ మళ్ళీ నాకు ఏం చేసేయాలి, తిరిగి అమౌంట్ అనేది నాకు పే చేసేయాలి. అంటే ఇప్పుడు ఆ బిజినెస్ ఎంటిటీకి అది అసెట్ అవుతుందా లైబిలిటీ అవుతుందా? లైబిలిటీ అవుతుంది. ఫ్యూచర్ లో ఒక పర్టికులర్ టైం పీరియడ్ లో ఎప్పుడో ఒకసారి వాడు ఏం చేయాలి, తిరిగి నాకు పే చేసేయాలి. ఒక పర్సన్ కి తిరిగి పే చెయ్యాలి అంటే వాడికి అదేంటది లైబిలిటీ. ఒక పర్సన్ దగ్గర నుంచి ఫ్యూచర్ లో ఎప్పుడైనా నా దగ్గరికి వస్తుంది అంటే అదేంటి అవ్వాలి, అసెట్ అవ్వాలి. సో ఇప్పుడు అది ఏ లైబిలిటీ అవుతుందంటే ఇన్సైడ్ లైబిలిటీ. ఒక కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం, ఆ ప్రాఫిట్ దాని తెలుసుకుంటుంది ఏంటి, ఆ ప్రాఫిట్ ఏదో తీసుకునేది మళ్ళీ ఎవరు తీసుకుంటారు? యాజ్ అ ఓనర్ గా నేనే తీసుకుంటున్నా లేదా? సో నథింగ్ బట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో రిజర్వ్స్ కానీ సర్ప్లస్ కానీ ఏవైనా అల్టిమేట్ గా బిజినెస్ క్లోజ్ చేస్తున్నప్పుడు బిజినెస్ లో టోటల్ గా మీ బ్యాలెన్స్ షీట్ ఏం చేస్తారు, జీరో చేసేస్తాను. అలా జీరో చేయాలి అంటే టోటల్ గా అసెట్స్ ని డిశ్చార్జ్ చేసేయాలి, లైబిలిటీస్ ఏవైతే ఉంటే వాటిని కూడా డిశ్చార్జ్ చేయాలి. ఓకే. అండ్ లాస్ట్ థింగ్ ఇంకోటి ఏంటి ఉంటుంది అంటే వర్కింగ్ క్యాపిటల్ ఒకటి ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? నా బిజినెస్ రన్ చేయడానికి, డే టు డే బిజినెస్ రన్ చేయడానికి రిక్వైర్ అయ్యే క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఏంటంటానంటే వర్కింగ్ క్యాపిటల్ అంటాను. నథింగ్ బట్ నా కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. కరెంట్ అసెట్స్ లోంచి కరెంట్ లైబిలిటీస్ మైనస్ చేస్తే వచ్చిందని వాడు ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ అంటాడు. వర్కింగ్ క్యాపిటల్ అనేది పాజిటివ్ లో ఉంది అంటే ఓకే, నీ సాల్వెన్సీ అనేది బాగానే ఉన్నట్టే. అంటే నువ్వు డే టు డే బిజినెస్ అనేది ఫ్రీగానే చేయగలుగుతున్నా, ఎక్కడ నీ క్యాష్ ప్రాబ్లం లేదు అని. అదే వర్కింగ్ క్యాపిటల్ ఒకవేళ నెగిటివ్ వచ్చింది అన్నాడు అనుకోండి, అంటే నా డే టు డే బిజినెస్ రన్ చేయడానికి కూడా నాకు ఏంటవుతుంది, ఎక్కడో దగ్గర నేను ఇబ్బంది పడుతున్నాను అని. సో అది వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? సో ఇవి బేసిక్ గా మనకున్న కొన్ని డెఫినేషన్స్. రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే ఎంట్రీస్ ఏ విధంగా పాస్ చేస్తాం అవన్నీ చూద్దాం. అండ్ బిఫోర్ దట్ మీరు చేయాల్సిన పని కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకా 1 minute ఉంది కాబట్టి ఆ 1 minute లో మీకు చెప్తాను చూడండి. ఓకే, ఇంకా అక్కడ కాంటిజెంట్ లైబిలిటీ అని ఒకటి ఉంది, అది రేపు డిస్కస్ చేద్దాం. అంటే ఇంకా ఎక్కువ చెప్తే మీ పొరలో బేజర్ ప్రైజ్ అయిపోతాయి. మా బొక్క అయితే ఇంకా బయటకు అనిపిస్తుంది విత్ హెల్ప్ ఆఫ్ ప్రదీప్. పేజ్ నెంబర్ 7 నుంచి పేజ్ నెంబర్ 9. పేజ్ నెంబర్ 7 నుంచి పేజ్ నెంబర్ 9. సో టైప్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం, అది డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అని ఇచ్చాం, అది అసెట్ లైబిలిటీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది కూడా ఇచ్చాం. సో ఒక్కసారి రేపు వచ్చేటప్పుడు ఇది చదువుకుంటారండి. అంటే అక్కడ అరౌండ్ 100 అకౌంట్స్ ఇచ్చారు, 101. సో అది అసెట్ లైబిలిటీ ఎక్స్పెండిచర్ ఇన్కమ్. ఎక్స్పెన్సెస్ లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ అయితే డైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. సో ఆ క్లాసిఫికేషన్ అనేది మీకు అక్కడ ఉంది, ఒక్కసారి చూసుకొని రేపు రండి. రేపు ఏం చేద్దామంటే ఓకేనండి. సో ఇది ఈ రోజు క్లాస్. ఈ రోజు క్లాస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అసలు అర్థమైతే కదా మాకు డౌట్ రావడానికి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉమా ఏదో చెప్పండి. ఉన్నాయా? గుడ్ నైట్. ఆన్లైన్ లో అండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే డన్. సో మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. బై, సీ యూ టుమారో.